అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి ముందుగా వందనాలు. తర్వాత స్థానిక సేవకులకి, అలాగే సంఘ నాయకులకి, ఇక్కడ చేరిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా వందనాలు. ఈరోజు ప్రధానంగా నిన్న యొక్క సాక్ష్యాన్ని ఎక్కువగా పంచుకొని, దాని ద్వారా దేవుడు నాతో ఏ విధంగా మాట్లాడుతూ వచ్చాడు, లేకపోతే నాతో ఏ విధంగా నడుస్తూ వచ్చాడో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ సాక్ష్యాన్ని ఇంతమంది కొంచెం మన హెబ్రోన్ మెయిన్ చర్చ్‌లోని కొంతమంది యూత్‌తోని ఆల్రెడీ పంచుకున్నాను. సరే అనేక చర్చెస్‌లో కూడా ఈ యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నాను. మరి మీ అందరికీ తెలుసో లేదో నా పేరు అనిల్ కుమార్ పాగోలు. ఈ పాగోలు అనే పదం మీకు కొంచెం వింతగా అనిపించొచ్చు, ఇంటి పేరు. కానీ మా కుటుంబము కృష్ణా జిల్లా నందిగామ పక్కన రాఘవాపురం అనే గ్రామంలో ముందుగా ఉండింది. అక్కడ 1859లో మొట్టమొదటిగా మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్, 1859 అంటే మీరు సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎప్పుడు అయిందో. ఒక రకంగా చెప్పాలంటే పాగోలు వెంకయ్య గారు అని ఆయన మొట్టమొదట ఒక గజ దొంగగా ఉండి రక్షింపబడ్డారు. తెల్ల ధరల్లో ఆ మిషనరీస్ వచ్చినప్పుడు ఆయనని మొట్టమొదటి తెలుగు మాట్లాడే పాస్టర్గా మరి చరిత్రకారులు గుర్తిస్తారు. ఎందుకంటే అక్కడి నుంచి మన క్రైస్తవ రివైవల్ అనేది ఏదైతే ఉందో మన తెలుగు రాష్ట్రాల్లో మొదలైందని చాలామంది భావిస్తారు. అక్కడే 1885లో ఒక చర్చ్ ప్రారంభించారు. తర్వాత అక్కడి నుంచి ఒక మాస్ కన్వర్జన్స్ అంటే సామూహికమైనటువంటి మార్పిడి, ముఖ్యంగా నిమ్న వర్గాల వారి మధ్యలో పరిచర్య చేయడం ద్వారా, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా, గుంటూరు, ఖమ్మం ప్రాంతంలో చేయడం జరిగింది. మేము ఆ కుటుంబం నుంచి ఒక లాంగ్ స్టోరీ నేను చెప్పను, కానీ మేము నిజామాబాద్లో సెటిల్ అయ్యాం. నిజామాబాద్లో బోధన్ అనే ప్రాంతంలో, రుద్రూరు అనే గ్రామంలో మా ఫాదర్ యొక్క ఉద్యోగాన్ని బట్టి మేము అక్కడికి వెళ్ళాం. సో నేను మొట్టమొదట అక్కడ ఒక చిన్న పల్లెటూరు ఉంటుంది, అమ్మేమని. ఆ యొక్క పల్లెటూరులో నేను పుట్టాను. తర్వాత నేను చదువుకుంది అంతా కూడా గవర్నమెంట్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్లోనే. ఎప్పటి వరకు అంటే 6వ తరగతి వరకు. 6వ తరగతి తర్వాత నవోదయ అని మీరు వినుంటారు, తెలీదు. సో నవోదయలో సీట్ వచ్చింది. తర్వాత అక్కడ జాయిన్ అయ్యి అక్కడే ఇంగ్లీష్ మీడియం నేర్చుకొని ఇంగ్లీష్ నేర్చుకోవడం. సో 8వ తరగతి వరకు కూడా పూర్తిగా తెలుగు మీడియమే, దాంట్లో అనుమానం లేదు. చిన్న చిన్న పదాలు కూడా 9వ తరగతి వచ్చేంత వరకు ఇంగ్లీష్లో రాదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానో మీకు తర్వాత అర్థమవుతుంది. సో బేసికల్గా ఫౌండేషన్ అంతా కూడా తెలుగు మీడియమే. ఆ తర్వాత ఎక్కువ మట్టుకు నేను 6వ తరగతి మొదలుకొని దాదాపు నేను పీజీ, ఎంబీఏ చేశాను. ఎంబీఏ వరకు కూడా అంతా హాస్టల్లోనే చదువుకున్నాను. నేను ఏ ఒక్క సంవత్సరం కూడా ప్రైవేట్లో ఎక్కడా చదవలేదు. మొత్తం గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ హాస్టల్స్లోనే చదివాను. మొత్తం అంటే ఫ్రీ ఎడ్యుకేషన్. నేను ఎక్కడ వేరే ప్రైవేట్గా ఏం చదవలేదు. దానికి కూడా దేవుడు ఒక బలమైన కారణాన్ని నాకు తర్వాత చూపించారు. నేను ఎప్పుడు అనుకునేవాడిని, దాదాపు 10-11 ఏళ్ళ వయసులోనే హాస్టల్లో జాయిన్ అవ్వడం, ఎక్కువగా హాస్టల్లో ముఖ్యంగా హిందువుల మధ్య పెరగడం, అది ఎందుకో కొంచెం వింతగా అనిపించేది. ఎందుకు దేవుడు ఇట్లాగా అనుమతించాడు. సో ఆ రకంగా దేవుడు మెల్లిమెల్లిగా ఎక్కువగా మా తండ్రుల కోరిక ఏంటి అంటే నేను ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వాలి. సో అట్లా చాలా మటుకు గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసి ఏది అవ్వక, తర్వాత ఒకసారి సింగరేణి కాలేజ్ కొత్తగూడెం వెళ్తే దాదాపు 2 మార్కుల్లో పోయింది అక్కడ ఉద్యోగం. సో ఇట్లా ఎన్నో ప్రయత్నాలు, దాదాపు గ్రూప్ 1 మెయిన్స్ కూడా రాశాను. అంటే అంతవరకు వెళ్ళాను. సో
ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వలేదు. తిరిగి మళ్ళీ దేవుని దగ్గర ఉండి మళ్ళీ ప్రేయర్ చేస్తా ఉంటే దేవుడు ఒకటే చెప్పాడు. ఇన్ని ఏళ్లలో నువ్వు కరెక్ట్‌గా కూర్చొని పరీక్ష రాసి, చదివి ఏదైనా ఉందా అని. సో, నా ఫిలాసఫీ ఎప్పుడు ఏంటంటే ఒకరోజు ముందు పరీక్షకు ఒకరోజు ముందు కూర్చొని చదవాలి. ఒక 5, 6 గంటలు కరెక్ట్‌గా చదివితే దేవుడేదో చూపిస్తాడు. దాన్నెళ్లి రాసా. ఇది. సో, ఇలాగ చేస్తే నువ్వు ఏ విధంగా సక్సెస్ అవుతావు నీ జీవితంలో అని దేవుడు మాట్లాడినప్పుడు అప్పుడే నాకు జర్నలిజం చేయాలని అనిపించింది. అప్పటి వరకు నాది ప్రతీది కూడా 59%. మీరు 10థ్ క్లాస్ కావాలంటే సర్టిఫికేట్స్ కూడా చూపిస్తాను. 10థ్ క్లాసు, క్లాస్ 12 అంటే ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్, తర్వాత డిగ్రీ, ఈవెన్ ఎంబీఏ కూడా అన్నీ 59% అక్కడికొచ్చి అయిపోయాయి. దాని తర్వాత ఫస్ట్ క్లాస్‌కి ఎప్పుడు లేదు. సో, అప్పుడు అదే టైంలో జర్నలిజం చేయాలని ఒక బలమైన కోరిక ఉంటే ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. తర్వాత అక్కడ చదివేటప్పుడు దేవుడి యొక్క రియలైజేషన్ ఇచ్చాడు. నువ్వు కరెక్ట్‌గా ఏది చదవలేదు. ప్రతీది కూడా ఒకరోజు ముందు ఎళ్లి ఎగ్జామ్ రాసి పాస్ అవ్వటం ఇంతే. అంటే అప్పుడు ఆ కోర్స్‌ని చాలా చాలా ఆహ్, దాన్నేమంటారు శ్రద్ధతో చేశాను. ఒక్క క్లాస్ మిస్ అవ్వకుండా పొద్దున్నే 9 గంటలకెళ్ళి కూర్చోవడం. క్లాస్ ఉన్నా లేకున్నా అక్కడ లైబ్రరీలో కూర్చొని ఏదో చదవటం. సో, అంత చాలా నిష్టగా చదివాననమాట. సో, దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే అప్పటి వరకు ఫస్ట్ క్లాస్ కూడా లేనిది ఒకటేసారి నాకు గోల్డ్ మెడల్ ఇచ్చాడక్కడ. సో, ఆ విధంగా గోల్డ్ మెడల్ ఇచ్చిన కేవలం 2 రోజుల గ్యాప్‌తో ఫైనల్ ఎగ్జామ్ రాయటం 2 డేస్ గ్యాప్‌తో అంటే ఒక రోజు గ్యాపు. తర్వాత నాకు ఉద్యోగంలో జాయిన్ అయ్యేట్టుగా దేవుడు నాకు గవర్నమెంట్ జాబ్ కాదు గానీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అని ఇక్కడే హైదరాబాద్ బేగంపేటలో ఉంటది. అక్కడ జాయిన్ అయ్యాను. జర్నలిజంలో 5 ఏళ్ళు చేసిన తర్వాత మళ్ళీ ఒక ఆహ్, ఒమాన్‌లో ఒక చిన్న జాబ్ వచ్చింది. అక్కడికి వెళ్తే అక్కడ సెట్ అవ్వలేదు. మళ్ళీ 6 నెలలకి వచ్చేసా. వచ్చేసి జాబ్‌లెస్. ఉద్యోగం లేదు, ఏం లేదు. వచ్చేసిన తర్వాత అది ఎందుకు దేవుడు అనుమతించాడు? చక్కగా జాబ్ ఉంది కదా! అనుకునే క్రమంలో ఇంకా వేరే ఏవి ఉద్యోగాలు లేవు. ఒకటే ఒక ఉద్యోగం వచ్చింది. దాని ప్రొఫైల్ నాకు తెలీదు. అంటే అక్కడ ఆ ఉద్యోగంలో ఏం చేస్తారో తెలీదు. కానీ ఉద్యోగం అయితే వచ్చింది. కొంచెం జీతం కూడా బానే వచ్చింది. అని చెప్పి ఎళ్లి జాయిన్ అయ్యా. సో, ఇప్పటికి కూడా అంటే అది 2007లో జాయిన్ అయ్యాను అది. ఇప్పటికీ అదే జాబ్‌లో దేవుడు కంటిన్యూ చేస్తూ వచ్చాడు. సో, దాని మూలంగా ఏమైంది అంటే 2007లో జాయిన్ అయ్యాను. 2009లో మరి దేవుడు నన్ను పూణే, తర్వాత ముంబై తీసుకెళ్ళాడు. అక్కడ 8 సంవత్సరాలు గడిపాను నేనక్కడ. అక్కడ బాంబేలో ఉన్నప్పుడే మన హెబ్రోన్ మెయిన్ చర్చ్ యూత్ వాళ్ళు దాదాపు ఒక 7, 8 మంది అనుకుంటా కదా! 7, 8 మంది అక్కడికి వచ్చి నాతో కలిసి ఉండటము. మేమందరం కలిసి కొన్ని ప్రాంతాలు అక్కడ విజిట్ చేయడము. తర్వాత మా ఇంట్లోనే ఉండి మేమందరం మంచి సహవాసం కలిగి ప్రేయర్ చేసుకోగలగడం దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం అది. తర్వాత అక్కడి నుంచి 2016లో దేవుడు నన్ను ఆహ్, సింగపూర్ తీసుకెళ్లారు. సో, మీరు జర్నీ కొంచెం మీరు ట్రాక్ చేయండి. ఏ విధంగా దేవుడు ఒక చిన్న పల్లెటూరు నిజామాబాద్ నుంచి తెలుగు మీడియంలో చదువుకున్న వ్యక్తిని తర్వాత సింగపూర్ ఎళ్లి ఒక పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ అంటే మామూలు చిన్న చిన్న బ్యాంక్స్ ఉంటాయి కదా! ఇలాంటివి కాదు. అవి చాలా పెద్దవి. వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కొన్ని వేల కోట్లలో ఉంటాయి. సో, అట్లాంటి పెద్ద బ్యాంక్‌లో దేవుడు అది కూడా సింగపూర్ లాంటి ప్రాంతంలో తన యొక్క మహాకృప అంటే నా టాలెంట్ కూడా లేదు. నేను ఫస్ట్ ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు నాకు ఇంగ్లీష్ కూడా సరిగ్గా వచ్చేది కాదు. పూర్తిగా దేవుడే నన్ను దగ్గర ఉండి కూర్చోబెట్టి కొన్ని విషయాలైతే ఈ సెంటెన్స్ ఎలా రాయాలి అనేది చాలా చాలా బాధపడతా ఉంటే దేవుడే దగ్గర కూర్చోబెట్టి కొన్ని పుస్తకాల ద్వారా, కొన్ని పత్రికల ద్వారా నేర్పించిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో, ఎంతగా అంటే దేవుడు ఆశీర్వదించాడు అంటే పూర్తిగా దేవుని యొక్క కృప మట్టుకే. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో, సింగపూర్‌లో అయితే సింగపూర్ వెళ్ళక ముందే నేను ప్రేయర్ చేసుకుంటా ఉంటే, దేవా నేను ఇక్కడే ఉంటాను. బాంబేలోనే నాకు ఇక్కడే ఎక్కడైనా పరిచయము మన హెబ్రోన్‌లోనో లేకపోతే అక్కడ అంతకుముందే కొన్ని
స్లమ్ ఏరియాస్ ఉంటాయి గదా! అవి ఏరియాస్‌కి మన సహోదరులు వెళ్ళి నేను వెళ్ళలేదు గానీ, నాకు ఉద్యోగాన్ని బట్టి మన సహోదరులు వెళ్ళి, ఇక్కడ పరిచర్య చాలా చేయాల్సుంది. అది ఇది అని చెప్పారు. అప్పుడు నాకనిపించిందేంటే, అక్కడే ముంబైలో స్లమ్ ఏరియాస్‌లో వెళ్ళి సువార్త ప్రకటించి, అక్కడ పరిచర్య చేద్దామనే ఆలోచన ఉంది నాకు. కానీ దేవుడన్నాడు, "లేదు, నిన్ను సింగపూర్ తీసుకెళ్తాను. అక్కడ గూడా నిన్ను పరిచర్యలో భాగం చేస్తాను" అని. సో, అప్పటి వరకు నాకు ప్రీచింగ్ గాని, లేపోతే కనీసం స్టేజ్ మీద నిలబడి ప్రార్థన చేసే అంత అది గూడా లేకుండే నాకు. సో, దేవుడు తీసుకెళ్ళి అక్కడ ఒక మంచి సావాసం అది గూడా హెబ్రోను బ్యాక్‌గ్రౌండ్ ఉన్న మా పాస్టర్ గారు వాళ్ళ యొక్క తండ్రి గారు ఇప్పటికీ కూడా ఈ కృష్ణా జిల్లా కౌతారం అనే విలేజ్‌లో సేవకులుగా ఉన్నారు. హెబ్రోన్ చర్చ్. సో, ఆ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన పాస్టర్ అన్న, తర్వాత అక్క ఇద్దరు వాళ్ళుంటే వాళ్ళ దగ్గర దేవుడు నన్ను తన యొక్క మహాకృప చేత అక్కడ ఉంచి, సో, వాళ్ళకి వాదోడుగా నన్ను ప్లస్ ఇంకొక ప్రశాంత్ అని ఇంకొక బ్రదర్‌ని మేము లీడర్స్‌గా చర్చ్ లీడర్స్‌గా వాళ్ళు సంఘ కాపరిగా ఉండి, ఆ విధంగా దాదాపు ఆహ్, 8 సంవత్సరాలు నేను అక్కడ ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. అయితే ఈ మధ్యలో ఏమైంది అంటే 2021వ సంవత్సరము ఆహ్, చాలా చాలా అనారోగ్యమైన పరిస్థితులు వచ్చినాయి. నా ప నా యొక్క షెడ్యూల్ ఎట్లా ఉండేది అంటే ఆ టైంలో సింగపూర్‌లో మొదటి 5 రోజులు అంటే నేను పనిచేసే దినాల్లో నా ఆఫీస్ వర్క్ కంటే గూడా అంటే వారంలో చూసుకుంటే మొత్తం వారంలో 7 రోజుల్లో చూసుకుంటే నా ఆఫీస్ వర్క్ కంటే గూడా నేను చర్చ్ వర్క్ ఎక్కువ చేసేవాడిని. ముఖ్యంగా శనివారం సాయంత్రం అంటే ఆఫీస్ అయిపోయిన తర్వాత నుంచి మొదలుపెడితే ఆదివారం రాత్రి 11, 12 వరకు ఇంక చర్చ్ కార్యక్రమాలు వేరేవి ఉండేవి కాదు. మధ్యలో గూడా చర్చ్ మళ్ళీ మీటింగ్స్ అని ఏదన్నా ఇష్యూ వస్తే మళ్ళీ అన్న ఫోన్ చేసి, "అమ్మ ఇది ఒక ఇష్యూ వచ్చింది మళ్ళీ మాట్లాడదాం" అని కూర్చొని సంఘంలో ఎవరికైనా ఇబ్బందొస్తే మళ్ళీ వీకెండ్స్ ఒక్కొక్కసారి మెసేజ్ ప్రిపేర్ అవ్వాల్సుంటే నా వర్క్ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని ఆఫీస్ కంప్యూటర్ మీద ఆహ్, ప్రజెంటేషన్స్ అవి చేయటము, చదవటం అది ఇది చేసేవాడిని. సో, అంత పీక్‌లో పరిచర్యలో ఉన్న ఆహ్, అంటే దేవుడు నన్ను బలంగా వాడుకున్నాడు. తను ఇచ్చిన వాగ్దానం ప్రకారము అని నేను అనుకునే తరుణంలో అనుకోకుండా చాలా చాలా సిక్కయ్యాను. ఎంత సిక్ అంటే నా యొక్క 2 కిడ్నీస్ పాడైపోయాయి. మరి ముఖ్యంగా మరి నాకు ఆల్రెడీ అప్పటికే డయాబెటిస్ ఉంది. అంటే షుగర్ ఉంది. కానీ అనుకోకుండా కొన్ని నెలల పాటు పెయిన్ కిల్లర్స్ అంటాం గదా! అవి వాడటం చేత దాని ఎఫెక్ట్ మూలంగా రెండింటికి 2 కిడ్నీస్ పాడైనాయి. అది 2021లో కోవిడ్ టైంలో అది ఎక్కువ మటుకు వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్న క్రమంలో పాడైనాయి. సో, ఆ క్రమంలో బాగా చాలా అంటే చాలా కృంగిపోయాను. అంటే పరిచయలో ఇంత పని చేస్తున్నాను. సో, ఆహ్, ఎక్కువగా బలంగా వాడబడుతున్నాను. నేను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు గూడా చర్చ్ వాళ్ళు కాల్ జేసి ఆహ్, ఆహ్, ఈ పనుంది, ఈ పనుంది అని చెప్పేవాళ్ళు. అంటే అట్‌లీస్ట్ ఫోన్‌లలో చేసుకునే చేసుకునే చేయగలిగేటట్టు. ఇంత బలంగా వాడబడుతున్న క్రమంలో దేవుడు ఎందుకు దీన్ని అనుమతించాడు అని ఆలోచన చేసినప్పుడు దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. ముఖ్యంగా యోబు గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడాడు. డేవిడ్ జెరమయా అని ఒక భక్తుడు సిరీస్ ఉంటది. యోబ్ అని. జోబ్ దాని మీద మాట్లాడుతూ చాలా మట్టుకు నీవు నీ యొక్క స్వనీతి చేత నువ్వు ఇబ్బంది పడుతున్నావు అనే మాటలు దేవుడు నన్ను చాలా స్పష్టంగా చెప్పాడు. యోబు గ్రంథంలో మనకి చాలా స్పష్టంగా ఉంటది. యోబులు మనకి చూస్తే స్టోరీ తక్కువ ఉంటది. కానీ ఒక పెద్ద డిస్కషన్ ఉంటది. యోబు యొక్క స్నేహితులకి మధ్య. మీరు బైబిల్ చక్కగా చదువుతారని నాకు తెలుసు. అయితే ఆ డిస్కషన్‌లో ఏంటి ప్రధానంగా జరిగేది ఒక చిన్నగా కంక్లూడ్ చేయాల్సొస్తే ఆ యొక్క డిబేట్ అనుకోండి, డిస్కషన్ అనుకోండి, ఏదైనా అనుకోండి. దాంట్లో ఏముంటదంటే
యోబు స్నేహితులు వచ్చి ఏమంటారు? ఆ! ఆ! యోబు యొక్క స్నేహితుల యొక్క ప్రధానమైన ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, చూడు దేవుడా తప్పు చేయడు. ఎట్టి పరిస్థితిలో. ఆయన నీతివంతుడు, న్యాయవంతుడు కాబట్టి ఆయన తప్పు చేయడు. నీ పరిస్థితి చూస్తే దయనీయంగా ఉంది. ఇంకో పక్క మా పరిస్థితి చూస్తే చాలా చక్కగా ఉంది. మా ఆరోగ్యాలు బాగున్నాయి. మాకు ఏ నష్టం కలగలేదు. ఆస్తులు, పాస్తులు అన్నీ బాగున్నాయి. అంటే దీని అర్థం ఏంటి? నువ్వేదో తప్పు చేసావు యోబు. యోబు నువ్వేదో తప్పు చేసావు కాబట్టే నీకీ శిక్ష. మేము గూడా తప్పు చేసుంటే మాకు గూడా నీ పరిస్థితిలాగే ఉండేది. కాబట్టి ప్రూఫ్ ఏంటంటే, మేము చక్కగా ఉన్నాము కాబట్టి మేమేమి తప్పు చేయలేదు. నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది. తర్వాత మనం చూస్తాము దేవుడొచ్చి ఎవరు పూర్తిగా అంటే యాహ్, తన ఆధీనంలో ఉంది ఈ సృష్టి మొత్తము. అక్కడ అన్ని రకాలైన సైన్సెస్ బయాలజీ గానీ, కెమిస్ట్రీ గానీ, ఖగోళ శాస్త్రం అన్నీ దేవుడు చూపిచ్చి సమస్తముకి ఆధీనంలో నేనున్నాను అని చెప్పి యోబు స్నేహితులను ఏం చేస్తాడు? కోపడతాడు కదా! చివరికి ఎవరినైతే పాపి అని అన్నారో ఆ యోబు ప్రార్థిస్తే కానీ మేము నీతిమంతులము అని ఎవరైతే విర్రవీగారో ఆ స్నేహితుల గురించి ప్రార్థిస్తే తప్పించి వాళ్ళకి ఆ దేవుని ఉగ్రత రాకుండా ఉంది. సో, దేవుడు అదే ఎగ్జాంపుల్ చూపించి నీవు కూడా ఏదో తప్పు చేశావనో, లేకపోతే ఏదో రకంగా నీ పాపము నిన్ను పట్టుకుందనో, అందును బట్టి నీకు శ్రమ వచ్చిందని నువ్వు ఎప్పుడు అనుకోవడానికి వీలేదు. బైబిల్ ఆహ్, అలాంటి థింకింగ్‌ని లేకపోతే అలాంటి ఆలోచనని ఎంకరేజ్ చేయదు. అలాంటి ఆలోచన మనకు ఉంటే గనక మనము బైబిల్‌ని నమ్మట్లేదు. సువార్తను నమ్మట్లేదు. మనం నమ్మేది కర్మ సిద్ధాంతం. మనం వచ్చిన పాత కల్చర్‌లో ఉండే కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాం. నేను తప్పు చేశాను కాబట్టి నాకు ఈ శ్రమ వచ్చింది. లేకపోతే పాతది మనం రక్షింపబడక ముందు కూడా ఏమన్నా పాపాలుంటే చిన్ననాటి పాపాలు అవి కూడా జ్ఞాపకం వస్తాయి మనకి. సో, దేవుడు స్పష్టంగా నాతోని మాట్లాడిందేంటంటే, ఇది నా చిత్త ప్రకారం జరుగుతుంది. దీనికి కారణాలు వెతకకు. దేవునితో కలిసి నించడం నేర్చుకో అనే సత్యాన్ని దేవుడు నాకు నేర్పుతూ వచ్చాడు. కానీ మనకి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మనకి ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తా ఉంటారు కదా! నువ్వేదో తప్పు చేశావు. ఒక ఒక పాస్టర్‌గా ఉండే చాలా రూరల్ విలేజ్‌లో ఉండే అతనొచ్చి, "నీకు సరైన బాప్తీసం లేదు. కాబట్టి అందుకే నీకు ఇదొచ్చింది" అన్నాడు. నేను ఏమనలేదులే గాని, రియాక్ట్ అవ్వలేదులే గాని, ఇప్పుడు సిలువ పక్కన చనిపోయిన దొంగకి ఏ బాప్తీసం ఉంది? ఏమి లేదు. నాకు బాప్తీసం లేదని కాదు. నాకు పరిశుద్ధాత్మ బాప్తీసం కూడా నేను పొందుకున్నాను. ఎందుకంటే ఎంతగా అంటే పరిశుద్ధాత్మ దేవునితో సహా కలిసి మాట్లాడి ప్రయాణించేంత ఎక్స్‌పీరియన్స్ నాకుంది. సో, అదేమి చెప్పకుండా సరే ఓకేనండి అని చెప్పాను. సో, ఇట్లాంటి మాటలు వస్తా ఉంటాయి మనకి. సో, అనేక రకమైన రకాలుగా దేవుడు ఆహ్, టెస్ట్ చేస్తూ వచ్చాడు. సో, ఈ డయాలిసిస్ మీద ఉన్నప్పుడు సడెన్‌గా నా ప్రపంచం అంతా కూడా తలకిందులైనట్టుగా అయింది. సో, ఆ క్రమంలో ఒకసారి మరి ఇక్కడ ఇండియాలో ఏమన్నా మనకి డోనర్ దొరుకుతారో ఏమో చూద్దాము. ఇక్కడ ఒక జీవన్ దాన్ ప్రోగ్రామ్ అని ఒకటుంటది గవర్నమెంట్‌ది. దాంట్లో రిజిస్టర్ చేసుకుంటే మన టైం వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చినప్పుడు లేకపోతే ఎవరైనా ఆహ్, బ్రెయిన్ డెడ్ అవుతే వాళ్ళ కిడ్నీస్ మనకిస్తారు. ఒక కిడ్నీ ఇస్తారు. సో, అట్లా ఏమన్నా దొరుకుతదేమో అని అప్పుడు ఇండియాకి రావడం జరిగింది. ఇండియాలో 1, 2 ఆహ్, ఒక 1 మంత్ అట్లా ఉన్న తరువాత జీవన్ దాన్ ప్రోగ్రామ్ రిజిస్టర్ చేసుకోవడానికి కొంచెం లేట్ అయింది. ఈ క్రమంలో ఇంకా ఏమన్నా సోర్సెస్ ఉంటాయా? ఇంకేమన్నా మార్గం ఉంటదా మనకి? అనుకున్నప్పుడు ఒక బ్రోకర్ పరిచయమయ్యారు. వేరే వేరే కాంటాక్ట్స్ వల్ల ఒక బ్రోకర్ పరిచయమయ్యి, మీరు కొన్ని డబ్బులు పే చేస్తే మీ ఆ లిస్ట్‌లో ఒక వెయిటింగ్ లిస్ట్ ఉంటది గదా! మనకి డొనేట్ చేసే వాళ్ళ లిస్ట్. సో, మీకు వెయిటింగ్ లిస్ట్‌లో ముందుకు తెస్తాం. టాప్ 3లోకి తెస్తాము. మీకు 3 వారాల్లో అయిపోతది మొత్తం. ట్రాన్స్‌ప్లాంట్ అన్నీ 3 వారాల్లో మీకు ఫినిష్ చేసిస్తాను. కానీ ఇన్ని డబ్బులు పే చేయాలి అన్నారు. సో,
మా ఫాదర్ అప్పుడున్నారు. మా ఫాదరు, మా సిస్టర్స్ అందరున్నారు. సో, అందరము ఆహ్, సరే ఓకే అనుకున్నాం. డబ్బులు గూడా మా ఫాదర్ ఇస్తా అన్నారు. సో, డబ్బులకేమి ఇష్యూ గాదు. చేసేసుకుందాం అని అనుకున్నాం. సో, అదే ఏ వారమైతే నేను మాట్లాడానో, అదే వారము ఆదివారం ఒక చర్చ్‌కెళ్ళాను. అక్కడ జూబ్లీ హిల్స్‌లో ఉంటది. ఆ చర్చ్‌కి వెళ్తే, అక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. ఆ మెసేజ్ టైటిల్ ఏంటంటే, కెన్ యూ స్టాండ్ అప్ ఫర్ జీసస్ ఇన్ ఎ కాంప్రమైజింగ్ వరల్డ్. అంటే నశించిపోతున్న ఈ సమాజంలో దేవుని కొరకు నువ్వు నిలబడగలవా? ఈ యొక్క లోకంతో కాంప్రమైజ్ అయిపోతున్న ఈ యొక్క సమాజంలో నువ్వు దేవుని కొరకు నిలబడగలవా? అని షడ్రక్, మేషక్, అబేద్నగో యొక్క ఇన్‌స్టాన్స్ అంటే వాళ్ళ యొక్క ఎగ్జాంపుల్‌ని చూపించి, వాళ్ళు ఏ రకంగానూ వాళ్ళ యొక్క విశ్వాసాన్ని వదులుకోకుండా, అవసరమైతే అగ్నిగుండంలో గుండా వెళ్తాం గానీ, పొరపాటున గూడా రాజుకి మొక్కము, లేకపోతే రాజు ఏర్పరిచిన ప్రతిమకు మొక్కము అని దేవుని కొరకు నిలబడ్డారు. అలాగా నువ్వు నిలబడగలవా? నువ్వు కాంప్రమైజ్ కాకుండా లోకంతో నిలబడగలవా? అని దేవుడు సూటిగా, స్పష్టంగా ఆ యొక్క ఎగ్జాంపుల్ తీసుకొని నాతోని మాట్లాడితే, ఇంకా ఆ రాత్రంతా, ఆ యొక్క ఆదివారం గదా! రాత్రంతా స్ట్రగుల్ అయ్యా. ఈ ఈ యొక్క మార్గం గుండా వెళ్ళాలా? లేకపోతే సరైన మార్గం, అది ఇరుకు మార్గము. ఆ మార్గంలో గుండా వెళ్తే నాకు ఎన్ని మంత్స్ అవుతది, ఎన్ని సంవత్సరాలు అవుతదో తెలీదు. ఈ షార్ట్ కట్‌లో వెళ్తేనేమో 3 వారాల్లో అయిపోతది. నాకున్న అప్పుడే డయాలిసిస్, వీక్‌నెస్ అదంతా పోతది 3 వారాల్లో. ఏది కొన్ని డబ్బులు పెడితే. ఇంకోవైపు దేవుడు ఈ మార్గం చూపిస్తున్నాడు. అది ఇరుకు మార్గము. దాని ఎండ్ ఎలా ఉంటదో కూడా తెలీదు. ఎందుకంటే అది ఎప్పుడు డోనర్ వస్తారు, ఎప్పుడొస్తారు, అది అవుతదా? లేదా? పూర్తిగా కన్‌ఫ్యూజన్. సో, షార్ట్ కట్టా? లేకపోతే ఇరుకు మార్గం. సో, చాలా చాలా స్ట్రగుల్ అయ్యి నెక్స్ట్ డే మళ్ళీ ఒక ఒక ఆలోచనకొచ్చి, ఒక నిర్ణయానికొచ్చి, లేదు నేను దేవుడు ఏదైతే మార్గాన్ని నాకు చూపించాడో దానికే వెళ్తాను. ఈ షార్ట్ కట్ తీసుకోను అని నిర్ణయం చేసుకుంటే, అప్పుడు దేవుడు మళ్ళీ ఒక ప్రశ్నేశాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోని ఫాలో అవుతా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ వాళ్ళు వెళ్ళిన అగ్నిగుండం గుండా నువ్వు వెళ్ళగలవా? ఆ ఎక్స్‌పీరియన్స్‌ని నువ్వు ఫేస్ చేయగలవా? అంటే అక్కడ వాళ్ళు అన్న మాట మరి నాకు జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే, ఒకవేళ ఈవెన్ ఇఫ్ హి డస్ నాట్, అంటే దేవుడు ఒకవేళ రాకపోయినా, తెలుగులో ఏమంటారు? రక్షించినా, రక్షించకపోయినా సరే, మీ మట్టుకు కాంప్రమైజ్ కాము. సో, నేను ఆ మాటను జ్ఞాపకం చేసుకొని, ఏదైతే అయింది, నేను సరైన దేవుడు చూపించిన ము మరీ ముఖ్యంగా దేవుడు ఏదైతే మాట్లాడిన తర్వాత కూడా నేను ఈ మార్గం గుండా వెళ్ళకపోతే నా సాక్ష్యం ఉండదు అన్న గ్రహింపుకొచ్చి, తర్వాత మా మా ఫాదర్ ఉంటే ఫాదర్‌కి, మా సిస్టర్స్‌కి అందరికి చెప్పేసాను. ఈ మార్గం గుండా నేను వెళ్ళను. ఇంకా అందరు చాలా అంటే చాలా ప్రెషరొచ్చింది. ఇంకా మా ఫాదర్ అయితే రోజు ఏడవటము, లేదు ఇది 3 వారాల్లో అయిపోతది. తర్వాత మా సిస్టర్స్ ఉన్నారప్పుడు. మా అక్క యూఎస్ నుంచి వచ్చింది. ఆమె ఇంకా ఫుల్ అంటే ఫుల్ ప్రెషర్. ప్రతిరోజు పక్కన కూర్చొని, లేదు ఇది షార్ట్ కట్, ఇది అయిపోతది. దీన్ని గుండా వెళ్దాం. నేను అంటే ఎవరికీ చెప్పలేదు. కారణం ఏంటి? నేనెందుకు ఈ యొక్క మార్గాన్ని ఎంచుకున్నానని ఎవరికీ కారణం అయితే చెప్పలేదు. కానీ చెప్పకుండా నేనైతే దాని గుండా వెళ్ళను. ఈ యొక్క నారో పాత్‌లోనే వెళ్తా అని అనుకున్నా. కానీ ఇమ్మీడియేట్‌గా ఆ యొక్క అగ్నిగుండము ఏడింతలవుతదని మట్టుకు నేను అనుకోలేదు. ఎలాగా ఏడింతలయింది అంటే, నేను ఈ యొక్క డెసిషన్ తీసుకున్న వితిన్ ఎ వీక్, అంటే వారం లోపలే నాకు ఒక చాలా ఫీవర్ రావడం. చాలా హై ఫీవర్, అంటే హై ఫీవర్. ఒక 3 డేస్ డయేరియా, అంటే మోషన్స్ లాగా వచ్చి 3 డేస్ హాస్పిటలైజ్ అయ్యా ఇక్కడ హైదరాబాద్‌లో. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రతి రెండవ రోజు టాబ్లెట్ తీసుకుంటే ఫీవర్ తగ్గుతుంది. టాబ్లెట్ తీసుకోకపోతే ఫీవర్, హై ఫీవర్ 102, 103 ఇదే.
ఇంకా అన్ని హాస్పిటల్ అపోలోకెళ్ళాము, అక్కడికెళ్ళాము, ఇక్కడికెళ్ళాం. ఎవరైనా సరే యాంటీబయోటిక్స్ ఇస్తున్నారు. అప్పుడు కోవిడ్ టైమ్. కోవిడ్ టైమ్‌లో కాబట్టి నీకు కోవిడ్ ఉందేమో అని యాంటీబయోటిక్స్ ఇయటం. ఆ కోవిడ్ టెస్ట్ చేయించడం. కోవిడ్ లేదు. కానీ ఫీవర్ ఉంది. ఇంకా చాలా దారుణమైన పరిస్థితి. ఒక పక్క డయాలిసిస్ అవుతుంది. డయాలిసిస్‌లో వీక్ అయిపోతున్నా. ఇంకో పక్క ఫీవర్. దాంతోని ఇంకా వీక్ అయిపోతున్నా. సో, అట్లా అవుతా ఉంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ లోపల నేను అప్పుడు సింగపూర్‌లో చేస్తున్నాను గదా! మా కంపెనీ వాళ్ళన్నారు, "నువ్వు ఈ పీరియడ్ క్రాస్ అవుతే నీకు వీసా ఇష్యూ అవుతది. నువ్వు వచ్చేయాలి వెనక్కి సింగపూర్." అయితే అది గూడా దేవుని యొక్క ఏర్పాటు అని నాకు తర్వాత అర్థమైంది. ఎందుకంటే చాలా అంటే చాలా బలహీనమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఫ్లైట్స్ కూడా లేని పరిస్థితిలో అప్పుడు కొన్ని ఫ్లైట్స్ ఓపెన్ చేశారు. నేను ఇక్కడి నుంచి బాంబే వెళ్ళి, బాంబే నుంచి వేరే ఫ్లైట్. నాకంత ఓపిక లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మరి మీరెప్పుడన్నా ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తే, లోపలికెళ్ళడానికి సీఆర్‌పీఎఫ్ వాళ్ళుంటారు. బయట మీ పాస్‌పోర్ట్, ఐడీ కార్డ్ చెక్ చేస్తారు. సాధారణంగా చాలా రఫ్‌గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు డైలీ ఒక వేల మందిని చూస్తారు గదా! చాలా రఫ్‌గా ఇట్లా చూసి ఏమాత్రం డౌటొచ్చినా పక్కకు పంపిస్తారు. అట్లాంటిది బాంబే లాంటి ప్లేస్‌లో నా పరిస్థితి ఒక సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ చూసి, "సార్ आप अंदर जा सकते हो क्या?" అన్నాడు. "आप ट्रैवल कर सकते हो क्या?" అన్నాడు. అంటే ప్రయాణం చేయగలరా? "नहीं नहीं मेरे को వీసా ఇష్యూ హై. ఆజ్ తో జానా హీ జానా హై." అంటే ఈరోజు నేను ఎట్లాంటి పరిస్థితిలో వెళ్ళాల్సిందే. లేకపోతే నాకు వీసా ఇష్యూ అవుతది. నాకు ప్రాబ్లమ్ అవుతది అంటే, నా పరిస్థితి చూసి, "సార్ मैं आपको अंदर लेके जाऊँगा" అని అన్నాడు. అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి. అంటే నేనే నిన్ను లోపలికి తీసుకెళ్ళి అక్కడ చేపిస్తాను అని. నార్మల్‌గా ఎవరు చేయరు వాళ్ళు. సో, లోపలికెళ్ళిన తర్వాత గూడా ఆ కౌంటర్ దగ్గర ఆమె అన్నది, "ఈ పాటికి అయితే ఇది క్లోజ్ అవ్వాలి చెక్ ఇన్. కానీ మీరు లాస్ట్ వచ్చారు. మీ కొరకే ఓపెన్ ఉన్నట్టుంది" అని. అది క్లోజ్ అయ్యుంటే కూడా నేను నా ప్రయాణం ఆగిపోయేది. పెద్ద ఇష్యూ అయ్యేది. అక్కడి నుంచి ఆమె ఒకటే మాట చెప్పింది. "డెఫినిట్‌గా మీరు ఫ్లైట్ మిస్ అయితారు. మధ్యలో ఇమ్మిగ్రేషన్ ఉంటది. అక్కడి నుంచి మీరు 20 నిమిషాలు నడవాలి లోపలికి. సో, డెఫినిట్‌గా మీ పరిస్థితి చూస్తే మీకు ఎళ్ళేటట్టు లేరు. క్యాన్సిల్ అవుతది. మీరు మిస్ అవుతారు ఫ్లైట్." అయినా సరే నేను వెళ్తానని చెప్పేసి ఇంకా ఎట్లా వెళ్ళానో నాకే తెలీదు. అక్కడికెళ్ళి పడుకొని పోయానక్కడ. సీటుంటే సీట్‌లో పడుకున్నాను. చేత కావట్లేదు. చివర ఫ్లైట్ ఎక్కిన పర్సన్ నేనే. ఎళ్లి ఫ్లైట్‌లో దిగిన తర్వాత మళ్ళీ 2 గంటలు నిలబడాల్సొచ్చింది సింగపూర్. అప్పుడు ప్రతి ఒక్క ప్యాసింజర్‌కి కోవిడ్ టెస్ట్. నాకు ఫీవర్ ఉంది. కానీ కోవిడ్ లేదు కాబట్టి పంపించేసారు. లక్కీగా ఏమైందంటే అప్పుడే నాకు అపాయింట్‌మెంట్ మా డాక్టర్‌తోనుంటే హాస్పిటల్‌కి వెళ్తే, "లేదు లేదు నీకు ఫీవర్ ఉంది. కాబట్టి నిన్ను డైరెక్ట్ అడ్మిట్ చేసేసుకుంటామని" అడ్మిట్ చేసేసుకున్నారు. ఇగ అక్కడి నుంచి అదొక భయంకరమైనటువంటి ప్రయాణం అన్నమాట. ప్రతి స్టెప్‌లో నేనెందుకు ఈ ఈ యొక్క ఈ యొక్క నారో పాత్‌ని ఎంచుకున్నాను అనే ఒకటి, లేకపోతే ఈ నారో పాత్ అంటే ఇరుకైన మార్గాన్ని ఎంచుకోవడానికి దేవునికి ఒక ప్రధానమైన కారణం ఉంది అనే రియలైజేషన్ ఒకటి. తర్వాత అది క్వారంటైన్ అని పెట్టారు. ఆ హాస్పిటల్‌లో ఎవరిని రానియ్యరు. మొత్తం డాక్టర్సే వస్తారు. అది కూడా 2 డోర్‌లుంటాయి. ఒక డోర్ దాటుకొనొచ్చి ఏంటి ఇష్యూ అని అడుగుతారు. తర్వాత ఇష్యూ కరెక్ట్ అయితే లోపలికొస్తారు. సో, అట్లా అప్పటికే నాకు ఒక రోజు ముందు నుంచి ఈ చెస్ట్ పెయిన్ అట్లా రావడం స్టార్ట్ అయింది. హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత పూర్తిగా బాడీ ఇక్కడి నుంచి ఇక్కడ అబ్డామెన్ నుంచి మొత్తం ఫుల్ పెయిన్. కొంచెం పెయిన్ కిల్లర్ ఇస్తే, టాబ్లెట్ ఇస్తే క్రోసిన్ లాంటిది తగ్గుతుంది. మళ్ళీ 2, 3 గంటలయిన తర్వాత మళ్ళీ. ఇంకా ఆ భయంకరమైన పెయిన్ ఒక పక్క. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. క్వారంటైన్ ఎవ్వరు రావడం లేదు. ఒక్కడినే. అదెప్పుడంటే 2022 డిసెంబర్ 23వ తారీఖు అడ్మిట్ అయ్యాను. క్రిస్మస్ రోజు నేను హాస్పిటల్‌లో ఉన్నాను. ఆల్‌మోస్ట్ అన్‌కాన్షియస్‌గా ఉన్నాను. ఎవరు లేరు చుట్టుపక్కల. ఆహ్, అందరూ మెసేజెస్ పెడుతున్నారు. హ్యాపీ క్రిస్మస్ అది ఇది అని. దానికి కనీసం రెస్పాండ్ అయ్యే పరిస్థితి కూడా లేదు. ఇంకా దారుణమైన పరిస్థితిలో ప్రేయర్ చేసుకున్నా. దేవా! ఒకవేళ నీ చిత్తమైతే అంటే వాగ్దానాలున్నాయి. దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఉన్నాయి కానీ, ఒకవేళ ఇప్పుడు నీ చిత్తమైతే తీసుకోవాలనుకుంటే తీసుకెళ్ళిపో. నో ఇష్యూస్. అంటే ఆ రియలైజేషన్‌కొచ్చాను. అలాంటి పరిస్థితికొచ్చిన తర్వాత
మెల్లిమెల్లిగా వాళ్ళు డయాగ్నోస్ చేయడం. పూర్తిగా ముందు ఏమనుకున్నారంటే ఆ ఫీవర్ తగ్గట్లేదు అప్పటికి గూడా. బాడీలో పూర్తిగా వాటర్ తీసేశారు. ఆ యొక్క 1 వీక్ 10 డేస్‌లో దాదాపు 12 కేజీలు తగ్గాను. బాడీలో చుక్క నీరు లేదు. ఎంతగా అంటే ఇక్కడి నుంచి అక్కడి వరకు నడవాలంటే ఏదైనా పట్టుకొని నడవాల్సొచ్చేది. అంత వీక్ అనమాట. పూర్తిగా కట్టెపుల్లలాగా ఆహ్, సడెన్‌గా ఒకసారి హాస్పిటల్‌లో ఉండి కాలు మీద కాలేస్తే టక్కుమని ఏదో సౌండ్ వచ్చింది. ఏంటి అని చూస్తే నా బోనే. ఈ బోన్ నుంచి ఈ బోన్‌కి అంటే అంత వీక్ అయిపోయానన్నమాట. బోన్స్ తప్పించి ఏం లేవు. అంతటి భయంకరమైనటువంటి పరిస్థితిలో మధ్యలో అయితే వాళ్ళకి గుర్తించలేకపోయారు. ఏంటి? ఎందుకు ఫీవర్ వస్తుంది? ఏంటి అనేది. తర్వాత ఎన్నో ఆపరేషన్స్ అది ఇక్కడ ఆపరేషన్ చేయాలన్నారు. అప్పుడు డయాలిసిస్ కొరకని ఇక్కడ ఒకటి పెడతారు. క్యాథెటర్ అంటారు. అది తీసేసి మళ్ళీ చాలా టెస్టులు చేశారు. దేవుడు ఎందుకు నన్ను సింగపూర్‌కి తీసుకెళ్ళాడు అంటే ఆహ్, సడెన్‌గా అంటే అలాంటి టెస్టులు ఇక్కడ చేసి ఉండేవాళ్ళు కాదు. చివరికి ఎలా అంటే పెట్ సీటీ స్కాన్ ఒక డాక్టర్ వచ్చి ఏమన్నదంటే నీకు రెండే 2 అవకాశాలున్నాయి. ఒకటి నీకు బ్లడ్ క్యాన్సర్ అన్నా అయ్యుండదు. లేకపోతే ఏదో తెలియని డిసీజ్. అది కనుక్కునే పరిస్థితి లేదు అని డాక్టర్ అని. ఒకవేళ నీకు ఏదన్నా డిసీజ్ అంటే ఏదన్నా పర్టిక్యులర్ ఇష్యూ ఉందని తెలిసినా కూడా దానికి మందులు లేకపోతే మళ్ళీ నీ ప్రాబ్లమ్ ఇంతే. నువ్వు ఒక పక్క డయాలిసిస్ ఉండాలి. ఇంకో పక్క ఫీవర్ కంటిన్యూ అవుతుంది. సో, అట్లాంటి దారుణమైన పరిస్థితి అనమాట. చివరికి ఆ టైంలో 23 రోజులున్నాను హాస్పిటల్‌లో. దేవుని యొక్క మహాకృప ఏంటంటే, ఆ హాస్పిటల్‌లోనే కూర్చొని పనిచేసేవాడిని. మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలాగో ఉండేది కాబట్టి, ల్యాప్‌టాప్ పెట్టుకొని ఫీవర్ వచ్చినప్పుడు వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఏదో ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు. చివరికి 20, 21 రోజు హాస్పిటల్‌లో ఉన్న తర్వాత ఎన్నో టెస్ట్‌లు వాళ్ళు ప్రతిరోజు ఫీవర్ వచ్చింది అంటే వచ్చి బ్లడ్ తీసుకునేవాళ్ళు. ల్యాబ్‌కి స్పెషల్ ల్యాబ్స్ అని ఉంటే స్పెషల్ ల్యాబ్స్‌కి పంపించేవాళ్ళు. సో, అంతగా టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు కనుక్కున్నది ఏంటి అంటే బ్లడ్ క్యాన్సర్ అయితే లేదు. లక్కీగా నీకు ఇంకొక ఇన్ఫెక్షన్ అనేది ఉంది. అదేంటంటే మెలాయిడోసిస్ అనే ఇన్ఫెక్షన్. ఈ మెలాయిడోసిస్ చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే లాస్ట్ ఇయర్ గుంటూరు జిల్లా తురకపాలెంలో ఒక 30 మంది చనిపోయారు. ఒక 5 రోజులు 1 మంత్ గ్యాప్‌లో 30 మంది చనిపోయారు. వాళ్ళందరికి వచ్చింది ఇదే ఈ మెలాయిడోసిస్ అని. అది ముందే డిటెక్ట్ చేస్తే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. లేకపోతే చనిపోయే అవకాశం. అలాంటి డిసీజ్. సో, ఒకటే చెప్పారేంటంటే 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకోవాలి. 6 నెలల తర్వాతే నువ్వు ట్రాన్స్‌ప్లాంట్ గాని, దేని గురించన్నా ఆలోచించాలి. లేకపోతే ఇన్ఫెక్షన్ ఉన్నంత కాలము నీకు ట్రాన్స్‌ప్లాంట్ అయితే అవ్వదు. సో, 6 నెలల గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ అదే డిప్రెషన్. అసలే కష్టాలున్నాయి డయాలిసిస్ మీదున్నా. మళ్ళీ ఈ కొత్త ఇన్ఫెక్షన్ ఎందుకు దేవుడు అనుమతించాడు అర్థం కావట్లే. మళ్ళీ 6 నెలలు పోస్ట్‌పోన్ అంటే 6 నెలలు డయాలిసిస్ మీద ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ డోనర్‌ని వెతకాలి. ఇంకా చాలా మళ్ళీ డిప్రెషన్. అయితే లక్కీగా ఆ 6 నెలల్లో ప్రతిరోజు హాస్పిటల్‌కెళ్ళాల్సిందే. ఎందుకంటే హాస్పిటల్‌లోనే ఇస్తారు ఇంజెక్షన్. ప్రతిరోజు హాస్పిటల్‌కెళ్ళడం, ఇంజెక్షన్ తీసుకోవడం, రావడం. మధ్య మధ్యలో డయాలిసిస్ చేసుకోవడం. అయితే ఈ 6 నెలలలో మధ్యలో దేవుడు మరి ఒక సహోదరితో మాట్లాడుతూ వచ్చాడు. అంటే అప్పటికే నేను చాలా సన్నబడిపోయాను గదా! ఒకసారి చర్చ్‌కెళ్ళి నన్ను ప్రీచ్ చేయాల్సొచ్చింది. సో, అక్కడ నిలబడ్డప్పుడు మా చర్చ్ వాళ్ళందరూ గూడా చాలా అంటే చాలా దుఃఖంతో నా పరిస్థితి ఎలాగంటే ఒకసారి ఆఫీస్‌కెళ్తే గుర్తుపట్టలేదు జనాలు. "నువ్వు అనిల్‌వేనా" అని ఓపెన్‌గా అడిగారు ఒకరిద్దరైతే. అంటే అంత కంప్లీట్‌గా షేప్ మారిపోయిందనమాట. సో, ఈ ఈ క్రమంలో ఈ 6 నెలల మధ్యలో ఒక ఆ సిస్టర్ ఎవరో గాదు మా పాస్టర్ గారని చెప్పాను గానీ ఇంతకుముందు. ఆ పాస్టర్ గారి వైఫ్ భార్య ఆహ్, ఆమెతోని అక్కతోని మాట్లాడుతూ వచ్చాడు. ఏంటంటే, "నువ్వే ఎందుకు నీ యొక్క తోటి సహోదరుడికి నీ యొక్క కిడ్నీని ఇవ్వకూడదు" అని దేవుడు ఆమెతోని మాట్లాడినప్పుడు, ఆమెకి ఆ యొక్క
ప్రిపరేషన్‌కి 6 నెలలు పట్టింది. నేను ఏదైతే ట్రీట్మెంట్ తీసుకున్నానో 6 నెలలు, ఆ 6 నెలల వ్యవధిలో దేవుడు అక్కని ప్రిపేర్ చేశాడు. ఏది డొనేట్ చేయడానికి. డొనేట్ చేయడం అంత ఈజీ కాదు కదా! ఎవరైనా సరే కిడ్నీ గానీ, లివర్ గానీ సొంత సోదరులు, సొంత అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములే ఇవ్వరు. కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ కూడా ఇవ్వరు. ఎందుకు మేమివ్వాలి అని. అలాంటిది మరి సంఘంలో ఒక నాయకుడు సహోదరుడికి ఇవ్వడం అంటే చాలా కష్టంతో కూడిన పని. దేవుడు ఆమెతో మాట్లాడుతూ వచ్చి చివరికి ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అయిపోయింది అని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారో, అదే రోజు మరి అక్క ఫోన్ చేసి ఆహ్, "అనిల్, దేవుడు నాతోని మాట్లాడాడు. నేనైతే నీకు కిడ్నీ ఇవ్వడానికి రెడీగా ఉన్నా. మరి నువ్వు సిద్ధమా?" అని ఫోన్ చేస్తే, "నేను ఆలోచించుకొని చెప్తానక్క. ఇప్పుడైతే నేను మరి ఇండియాలో అయితే ట్రై చేస్తున్నా. ఒకవేళ అక్కడ అవుతే చూద్దాము. లేకపోతే ఆహ్, అప్పుడు ఆలోచిస్తా" అని చెప్పాను. నిజానికి నాకు పెద్దగా ఇష్టం లేకుండే. ఎందుకంటే జీవితాంతం ఆమెకి రుణపడి ఉండాలి ఒకటి. రెండవది రేపొద్దున ఆమెకి తుమ్మొచ్చినా, దగ్గొచ్చినా జనాలందరూ నా వైపు చూస్తారు. ఈయనకి కిడ్నీ ఇవ్వడం మూలాన ఈమెకేదో ఫీవర్ వచ్చింది అది ఇది అని. ఇంకా అది కూడా భరించాలి. మనకున్న కష్టానికి ఇంకా అడిషనల్ అనమాట. సో, ఆ టైంలోనే ఇక్కడ హాస్పిటల్ కిమ్స్ వాళ్ళు కాల్ చేశారు. "ఇక్కడికి రా, నీకు అవకాశం ఉంది. నువ్వు డబ్బులేం పే చేయాల్సిన పని లేదు. మేము చూస్తాం" అని. సో, మళ్ళీ ఒక 3 నెలలు లీవ్ తీసుకొని మళ్ళీ ఇక్కడికొచ్చి ట్రై చేస్తా ఉంటే ఒకటి చిన్న చాలా అంటే చాలా నేరో ఒక టెస్ట్ చేయలేదని చెప్పి ఒక డోనర్ వచ్చినా సరే మిస్ అయిపోయిందది. ఇంకా వేరే ఛాన్స్ దొరకట్లే. ఈ లోపల మళ్ళీ ఆఫీస్ నుంచి కాల్స్ వచ్చేయాలి వెనక్కి. అప్పుడు దేవుడు మళ్ళీ మాట్లాడాడు. ఒకానొక సందర్భంలో ఒక వాళ్ళు ఈ ఈ అంటే పనివాళ్ళు గాదు. మనకి బండ్లొస్తాయి గదా! ఈ జై శ్రీరామ్ అని ఇవి వస్తా ఉంటాయి గదా! మన వాళ్ళు ఇంత అంటే ఇంతగా గాస్పెల్ చెప్తున్నారు. ఇంత అయినా సరే వీళ్ళు దేవుణ్ణి ఉచితంగా వచ్చే రక్షణని పొందుకోకుండా ఇలా వ్యర్థం చేసుకున్నారు అని నేను ఆలోచిస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, "నీకు కూడా ఉచితంగానే నేను సింగపూర్‌లో అరేంజ్ చేశాను. నువ్వు ఇక్కడ ఇండియాకొచ్చి ఏం చేస్తున్నావు? నీకు సింగపూర్‌లో అరేంజ్ చేశా కదా! నువ్వెందుకు ఇక్కడికొచ్చావు?" సో, అప్పుడు సరే ఆహ్, అది సరైన మార్గము, దేవుడు ఏర్పాటు చేసిన విధానం అని ఆలోచన చేసి ఇండియాకి వెళ్ళి మళ్ళీ అక్కకి చెప్పి, సో, అప్పుడు మా కుటుంబము, వాళ్ళ కుటుంబము ఇద్దరము ప్రిపేర్ అవ్వాల్సొచ్చింది. మా ఇంట్లోనే చాలా మటుకు డౌట్స్. ఎందుకిస్తుంది ఆమె? కొంతమంది బయట వాళ్ళు మీ మధ్య ఉన్న అగ్రీమెంట్ ఏంటి? మేమేమో దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఇది. ఎళ్దాము అని మేము. బయట వాళ్ళేమో వీళ్ళకి ఏదో అగ్రీమెంట్ ఉంది వీళ్ళ మధ్యలో. సో, మాకు అబ్బాయి ఉన్నాడు. వాళ్ళకి అమ్మాయి ఉంది. వీళ్ళు ఫ్యూచర్‌లో ఏదో పెళ్లి సంబంధం చూసుకొని అట్లా అరేంజ్ చేసుకొని ఇప్పుడు ఆమె ఇస్తుందేమో. అంటే ఇంక తెలుసు కదా! మీరు ఆమె లెక్కల మాటలు ఎలా ఉంటాయో. సో, అలాగనమాట. ఇంకా రకరకాల కామెంట్స్. వీళ్ళ మధ్యలో ఏదో అగ్రీమెంట్ ఉంది. డబ్బుల అగ్రీమెంట్. బయటకి చెప్పట్లేదు. అక్కడ సింగపూర్‌లో ఏంటంటే స్ట్రిక్ట్‌గా చెప్తారు. నయా పైసా ట్రాన్సాక్షన్ అయినా, ఫ్యూచర్‌లో ఏదైనా ఫ్యూచర్‌లో ఏదైనా బెనిఫిట్‌కైనా మిమ్మల్ని జైల్లేస్తాం. దాంట్లో అనుమానమే లేదు అని చెప్తారు. సో, మా మధ్యన ఎలాంటి అగ్రీమెంట్ లేదు. కేవలం దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఇది అని నమ్మి మేము ముందుకు వెళ్ళటము. తర్వాత దానికి కూడా చాలా సిద్ధపడ్డాం. ఒకానొక టైంలో 2 కుటుంబాలు 2 ప్లేసెస్‌లో కూర్చొని ప్రేయర్ చేసి, దేవుడు మనల్ని ఇదే నా కరెక్ట్ మార్గమా? కాదా? అని ఆలోచన చేసి, మాకొక మనస్సులో ఒక పీస్, సమాధానం వచ్చిన తర్వాత ముందుకు వెళ్ళడం జరిగింది. దానికి సింగపూర్ గవర్నమెంట్ అప్రూవల్ కూడా ఒక మిరాక్యులస్‌గా ఇచ్చారు. చాలామందికి గవర్నమెంట్ అప్రూవల్ రావాలంటే ఇంటర్వ్యూకెళ్ళాలి. అది కావాలని ఇద్దరము ఇంటర్వ్యూకి వెళ్ళి వాళ్ళు క్వెషన్స్ ఏస్తారు. అసలు ఈమెకి నీకు సంబంధం ఏంటి? అక్కడేమో చర్చ్‌లో మేము మా సిస్టరే ఈమె, నేను బ్రదరు అంటే అవేం నడవవు. ఎందుకంటే మీకు జెనెటికల్‌గా మీకు రిలేషనే ఉందా ఏమన్నా? ఏమీ లేకపోతే ఎందుకిస్తున్నావు? వాళ్ళు కూడా అదే ప్రశ్న. సో, మేము
ఇంకా కన్విన్స్ అయ్యి చర్చ్ మెంబర్స్‌ని మేము ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటే వెంటనే ఇమ్మీడియేట్‌గా అప్రూవల్ ఇచ్చేసారు. అది కూడా ఒక మిరాక్యులస్‌గా దేవుడు అంటే ప్రతీదీ అడ్డంకిగా ఉంది. కానీ దేవుడు ఆ అడ్డంకులన్నీ ఒక్కొక్కటి క్లియర్ చేస్తూ వచ్చాడు. చివరిగా ఆపరేషన్‌కి ప్రిపేర్ అయ్యాము. ఇన్స్యూరెన్స్ వస్తది. చాలా మట్టుకు మిగతాది పే చేసుకోవచ్చు మనము అని ముందుకు వెళ్ళాము. ఆపరేషన్ అయినది. అప్పటికి కూడా చాలా కష్టాలు. ఆపరేషన్ రోజు ముందు హాఫ్ అన్ అవర్ ముందు వాళ్ళు ఇంజెక్షన్ ఇవ్వాలి. విషయం ఏంటంటే వాళ్ళకి ఎక్కడా దొరకట్ల. పల్స్ లేకపోతే వెయిన్స్. దాదాపు 5, 6 చోట్ల కుచ్చారు. అంటే ఈ క్రమంలో ఒళ్ళంతా హూనమైపోయిందనుకోండి. ఎక్కడ మీరు ప్రతి చోట నాకు గాయాలే ఉంటాయి. ఇక్కడ ఒక 2 క్యాథెటర్స్ ఏశారు. ఇక్కడ ఉంటది. ఒకానొక టైంలో అంటే ఈ బాడీ మొత్తం పైనుంచి కింద వరకు అన్ని పైప్సే. దాదాపు ఒక 3, 4 నెలలు ఇక్కడ క్యాథెటర్, ఇక్కడ ఒకటి క్యాథెటర్ ఇంక మొత్తం ఆహ్, పైప్సే. తర్వాత ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇది అంటే ఇది ఇన్ఫెక్షన్ వస్తా ఉంటది. ఇట్లాంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి వస్తా ఉంటాయి. మీరు బాడీలో ఎక్కడ చూసినా మీకు గాయాలు కనిపిస్తా ఉంటాయి. సో, అంతటి దీనమైన పరిస్థితి అనమాట. ఆపరేషన్ అయింది. అంటే సర్జరీ అయింది. తర్వాత వారానికి డిశ్చార్జ్ అవ్వాలి. అక్కనేమో 2 రోజుల్లో అయిపోయింది. డిశ్చార్జ్ అయిపోయింది. సో, నేను వారంకి డిశ్చార్జ్ అవ్వాలి. అయితే ఈ ఆర్గాన్ అంటే కొత్త ఆర్గాన్ కాబట్టి మన బాడీ ఏం చేస్తదంటే దాన్ని రిజెక్ట్ చేసేస్తది. మ్యాచ్ అవ్వదు కాబట్టి. మీకు ఇప్పుడు లైక్ కోవిడ్ వచ్చిందనుకోండి. కోవిడ్‌ని మన బాడీ చంపడానికి ట్రై చేస్తది. ఆ వైరస్‌ని. అలా చంపగలిగే ఇమ్యూనిటీ మన బాడీలో ఉంటే మనకి ఏ ప్రాబ్లమ్ రాదు. ఏ ఫీవర్ గాని, ఏది గాని రాదు. అంతటి ఇమ్యూనిటీ లేకపోతే అప్పుడు మనం టాబ్లెట్స్ ఏసుకుంటాం. ఆ టాబ్లెట్స్ వేసుకున్నా ఇమ్యూనిటీ తగ్గకపోతే అప్పుడు మనకి పరిస్థితి సివియర్ అయ్యి అప్పుడు చనిపోతారు. సో, బాడీలోనే ఒక రకమైన ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే రక్షణ కవచంలాగా ఒకటుంటది. ఆ సిస్టమ్‌ని బీట్ చేసి కొత్త ఆర్గాన్ అంటే ముఖ్యంగా కిడ్నీ అనేది పెద్ద ఆర్గాన్ కాబట్టి సస్టైన్ అవ్వడం కష్టం. అందుకని ఇప్పటికి కూడా నేను ఈ ఇమ్యూనిటీని తగ్గించే మందులే వేసుకుంటాను. అందరూ ఇమ్యూనిటీ పెంచే ఫుడ్ తీసుకుంటారు. లేపోతే రోగనిరోధక శక్తి బాగా రావాలి అని బాగా మంచి ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ తింటారు. నేను ఎగ్జాక్ట్‌లీ అపోజిట్. ప్రోటీన్ రిచ్ ఉంటే తిననసలు. ఇమ్యూనిటీ ఎంత తగ్గితే ఎంత బేస్ లెవెల్‌లో ఉంటే నాకంత మంచిది. ఆర్గాన్‌కి ఏం కాదు. కొత్త ఆర్గాన్ కాబట్టి. సో, అయితే వితిన్ ఏ వీక్ నా ఆర్గాన్ రిజెక్షన్ స్టార్ట్ అయింది. అలా జరగొద్దంట. సింగపూర్‌లో 100కి 1 కేసులు అవుతాయంట. అది కూడా డాక్టర్స్ మిస్టేక్ వల్ల అంటే ట్రీట్మెంట్ ముందే ఇవ్వాల్సింది ఇవ్వలేదు కాబట్టి అయిందని చెప్పారు. సరే వాళ్ళు డాక్టర్స్ మిస్టేక్ అది ఏమైందో పక్కన పెడితే నాకు మట్టుకు చాలా ప్రాబ్లమ్ అయింది. నేను వారం తర్వాత డిశ్చార్జ్ కావాల్సింది. తర్వాత 2 వారాలు ఉండాల్సొచ్చింది. ఈ రిజెక్షన్‌కి వేరే ట్రీట్మెంట్ ఇచ్చారు. నా హాస్పిటల్ బిల్లు కొంత అయితే దానికి ఆల్మోస్ట్ డబుల్ అయింది. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే హాస్పిటల్ బిల్లు 60,00,000 అయితే దానిలో చాలా మటుకు ఇన్సూరెన్స్ కవర్ అయిపోతది. కొంచెం నేను పే చేసుకోవచ్చు అనుకున్నా. దాదాపు 1,20,00,000 అయింది నా బిల్లు. 60,00,000 వచ్చినా మిగతా ఇంకో 60,00,000 ఇంకా మిగతా మా అంటే అక్క ఆపరేషన్‌కి ఆమెకు కూడా నేనే పే చేయాల్సొచ్చింది. అదొక 10,00,000 దాదాపు 70,00,000 నా సొంతంగా పే చేసుకోవాల్సొచ్చింది. సో, ఒక పక్క హెల్త్ క్రైసిస్. అది సాల్వ్ అవుతుంది అనుకునే క్రమంలో ఇప్పుడేమొచ్చింది? ఫైనాన్షియల్ క్రైసిస్. సో, అన్ని డబ్బులు అసలు దాన్నేమంటారు? బిల్లు పే చేయడానికి కూడా డబ్బులు లేకుండే. సో, క్రెడిట్ కార్డ్స్ వాడి కొంతమంది ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ క్రెడిట్స్ కార్డ్స్ ఇచ్చి ముందైతే హాస్పిటల్‌కైతే బిల్ పే చేద్దాం. ట్రీట్మెంట్ అయిన తర్వాత డబ్బుల విషయం చూసుకుందాం. అప్పటి వరకు చాలా అంటే చాలా కంఫర్టబుల్ లైఫ్. సింగపూర్‌లో చేస్తున్నాను కాబట్టి కొంత సేవ్ చేసుకొని, ముఖ్యంగా ఏంటంటే ఇల్లు కొనుక్కుందాము హైదరాబాద్‌లో. తర్వాత వచ్చేస్తే ఇక్కడ హైదరాబాద్‌కొస్తే ఎలాంటి లోన్ లేకుండా అని ఒక కొన్ని డబ్బులను పెట్టుకుంటే అవి క్రెడిట్ కార్డ్ బిల్స్ అదే టైంలో మా అబ్బాయికి ఆస్ట్రేలియాలో సీట్ వచ్చింది. యూనివర్సిటీ సీట్. సో, వాడికి డబ్బులు కట్టి, నా హాస్పిటల్ బిల్స్ పెద్ద హ్యూజ్ అంటే హ్యూజ్ ఫైనాన్షియల్ క్రైసిస్ అయిపోయింది. సో, ఒక పక్క హెల్త్ రిజెక్షన్ అయింది. దానికి తగ్గ ట్రీట్మెంట్.
ఇంకొక పక్క డబ్బులు ఎట్లా కట్టాలి. సో, ఈ క్రమంలో అయితే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఒకానొక టైంలో బాగా అంటే ఇంతకుముందు చెప్పాను కదా! ఆ టైంలోనే ఈ క్రైసిస్ ఉన్న టైంలోనే దేవుడు ఆ భక్తుని ద్వారా మాట్లాడుతూ, "ఈ యొక్క శ్రమ నాకు రావడం ఎంత మేలు" అని చెప్పగలవా అన్నాడు. మీకు అర్థమైందా? ఒక పక్క హెల్త్ క్రైసిస్, ఆరోగ్యపరమైన సమస్య. ఇంకో పక్క డబ్బుల క్రైసిస్. ఈ రెండిటి మధ్యలో నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, "ఈ హాస్పిటల్ బెడ్ మీద ఉండటం నీకెంతో మంచిదని" చెప్పు. ఆ హాస్పిటల్ బెడ్ మీద ఉండటం మంచిదనే కాదు, నాకెంతో మేలు అనే కాదు, దాని విషయమై నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు అని అన్నప్పుడు, నా విశ్వాస జీవితంలో అత్యంత దాన్నేమంటారు కఠినమైన పరీక్ష ఏంటంటే అదే. భయంకరమైనటువంటి డిప్రెషన్. ప్రతిరోజు అంటే ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు. కానీ దేవుడు మాట్లాడుతూ నేను నీకు తోడుగా ఉన్నాను. ఈ యొక్క అగ్నిగండం గుండా ఏ విధంగా అయితే ముగ్గురితో పాటు నాలుగవ వ్యక్తిగా ఉన్నాడో, నీతో పాటు నేను నీ పక్కనే ఉన్నాను. ఒకానొక టైంలో హాస్పిటల్‌లో ఉన్నప్పుడు, ఐసీయూలో ఉన్నప్పుడు ఎవ్వరు లేరు చుట్టుపక్కల. మా మిసెస్ కూడా తను ఏదో పని ఉండి వెళ్ళిపోయింది. ఇంక ఎవరు లేరు ఇక్కడ. సో, బాగా అంటే బాగా బాధేసి ప్రేయర్ చేసుకున్నాం. దేవా చాలా ఒంటరిగా అనిపిస్తుంది. అన్నప్పుడు దేవుడు ఆహ్, నేను నీకు తోడుగా ఉన్నాను. నీ పక్కనే ఉన్నా నేను. అంటే అంతటి పరిస్థితి గుండా నేను వెళ్ళాను. తర్వాత అదే విషయంలో చాలా ఇబ్బంది బాధపడతా ఉంటే దేవుడన్నాడు, "ఐ యామ్ యువర్ ఫాదర్ అండ్ ఐ యామ్ యువర్ ప్రొవైడర్." నేను నీకు అబ్బా తండ్రిని. నేను నీకు సమస్తము సమకూర్చేవాడిని. సో, సారీ. ఈ జర్నీ అంతట్లో దేవుడు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, నేను నీకు తోడుగా ఉంటా. నీ పక్కనే ఉన్నా. ఎంతగా అంటే ఒకసారి దేవునితో మాట్లాడుతూ ఉంటే, ఒంటరిగా ఉన్నానంటే, నిన్ను ఒంటరిగా ఉంచటానికి కారణం నేనే. ఎందుకంటే ఐ వాంట్ యూ టు ఫీల్ మై ప్రెజెన్స్. అంటే అప్పటి వరకు ప్రశ్నలు వస్తా ఉన్నాయి. మొట్టమొదట క్రైసిస్ వచ్చినప్పుడు మనకి ఏమొస్తాయంటే ప్రశ్నలు వస్తాయి. అసలు దేవుడు నాకు ఉన్నాడా? ఇప్పుడే ఎలాగైతే ఆహ్, యేసు ప్రభువు శిలువ పైన ఉండి, నా దేవా, నా దేవా నన్నెందుకు ఇది ఆ మాటలైతే నేను ఆ హాస్పిటల్‌లో గాని, ఆ జర్నీ అంతట్లో ఎన్ని సార్లు అనుకున్నానో నాకు తెలీదు. ఏమన్నా తప్పు చేస్తే చెప్పు దేవా! కరెక్ట్ చేసుకుంటా. విశ్వాస జీవితంలో ఏం చేయాలి నేను? ఏం చేస్తే ఈ శ్రమ నా నుంచి పోతుంది? దేవుడు అప్పుడే ముందే చెప్పినట్టు, ఈ అగ్నిగుండం గుండా, ఈ ప్రయాణం గుండా నువ్వు వెళ్ళాల్సిందే. ఏ విధంగా అయితే యేసు ప్రభువుతోని ఈ శిలువ మార్గం గుండా నువ్వు వెళ్ళాలి అన్నాడో, ఏ విధంగా అయితే యోబుని ఆ యొక్క ప్రయాణం గుండా తీసుకెళ్ళాడో, దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడేంటంటే, ఈ అగ్నిగుండం గుండా నువ్వు వెళ్ళాల్సిందే. దాని పర్పస్ ఏంటి? లాంగ్ టర్మ్ పర్పసా? లేకపోతే దేవుని యొక్క ప్రణాళిక ఏంటి దాని చుట్టూ అనేది నీకు ఇప్పుడు తెలియదు. అది నా చిత్త ప్రకారమే సమస్తం జరుగుతుంది. నేను కంట్రోల్‌లో ఉన్నా అని దేవుడు జ్ఞాపకం చేస్తూ నన్ను ముందుకు నడిపించాడు. సో, ఈ ప్రయాణం అంతట్లో కూడా ఒకటే ఒకటి నన్ను నడిపించింది ఏంటంటే, దేవుడు మాట్లాడడం, ఆ యొక్క సమయానుకూలమైనటువంటి వాగ్దానాలు ఇవ్వడం. నాకు బైబిల్ చదివే ఓపిక లేదు. సో, అప్పుడు అలవాటు చేసుకున్నాను. ఆడియో బైబిల్ చదవటం ఎట్లాగా అని. అప్పటి వరకు నాకు ఆడియో బైబిల్ అంటే మన బైబిల్ యాప్స్‌లో ఉంటాయి కదా! ఆడియో బైబిల్స్ ముఖ్యంగా ఇంగ్లీష్ యొక్క వెర్షన్స్ ఆడియో బైబిల్స్ చాలా బావుంటాయి. సో, అది వినటం అంటేనే చిరాకేసేది. బైబిల్ అంటే మనం పట్టుకొని చదవాలి. లేకపోతే మొబైల్‌లో ఒక్కొక్క వర్డ్ మనం నాకప్పుడున్న అలవాటు ఏంటంటే ఒక వర్స్ ఉంటే దాన్ని ఎన్ని రకాలుగా చదవగలం. ఏ విధంగా దేవుడు ఒక వర్స్‌ని పట్టుకొని ఒక రోజంతా ధ్యానం చేసిన సందర్భాలున్నాయి. సో, అట్లా చదవటం అలవాటు. అలాంటిది కనీసం చదివే ఓపిక లేదు. ప్రేయర్ చేసే ఓపిక లేదు. తర్వాత దేవుడు మాట్లాడాడు.
నీకు ప్రేయర్ చేసే ఓపిక లేదని నాకు తెలుసు. నీ కన్నీళ్ళే ప్రార్థన అని దేవుడు మాట్లాడాడు. సో, ప్రతి స్టేజ్‌లో గూడా దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు. ఈ లోపల మా అబ్బాయి ఆహ్, ఆస్ట్రేలియాలోకెళ్ళాడని, మేము కూడా అందరం ఒక దగ్గర ఉండాలని, మరి మా కంపెనీలో అప్లికేషన్ పెట్టలేదు, ఏం చేయలేదు. ఊరికేనే మా బాస్‌కి చెప్పాను. ఒకవేళ మాకు అవకాశం ఉంటే మాకు ఆస్ట్రేలియాకి ట్రాన్స్‌ఫర్ ఇవ్వండి అని అంటే వెంటనే ఇమ్మీడియేట్‌గా మా కంపెనీ వాళ్ళు అంతకుముందు చాలా మందికి రిజెక్ట్ చేశారంట. కానీ దేవుని యొక్క మహాకృప ఏంటంటే తను ఇమ్మీడియేట్‌గా యాక్సెప్ట్ చేయడం. ఆస్ట్రేలియాకి ట్రాన్స్‌ఫర్ ఇచ్చారు. సో, ఆహ్, ఇంకా ఫైనాన్షియల్ క్రైసిస్ అయితే ఇంకా అలాగే కొనసాగుతుంది. ఇంకా నేను చాలా అప్పుడు ఇచ్చిన వాళ్ళకి ఇంకా నేను ఇవ్వాల్సింది చాలా ఉంది డబ్బులు. లక్కీగా ఏంటంటే నేను నాకు అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఇచ్చిన వాళ్ళు చాలామందున్నారు. సో, దాన్ని వడ్డీ బాధ లేదులే గానీ అసలైతే తీర్చాల్సినవి చాలా ఉన్నాయి. అలాగే ఆరోగ్యం గూడా దేవుని మా యొక్క మహాకృప వల్ల ఒకసారి బాగా అంటే బాగా భయమేసింది. చాలా ఇట్లాంటి ఆరోగ్య పరిస్థితి పెట్టుకొని నేను ఎట్లా లైఫ్ లాంగ్ ఉండగలను? ఆఫీస్ స్ట్రెస్ ఉంటది. తర్వాత లైఫ్ స్ట్రెస్ ఉంటది. ఎట్లా అంటే అప్పుడొక మెరుపులాగా ఒక ఇదొచ్చి ఒక మెరుపు తీగలాగా వస్తది కదా! మెరుపు ఎట్లా వస్తదో అట్లా వచ్చి ఏదైతే కిడ్నీ కొత్త కిడ్నీ దేవుడు ఇచ్చాడో ఆ అక్క ద్వారా ఆ కిడ్నీని టచ్ చేసినట్టు నాకు అనిపించింది. అప్పుడు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. ఇట్స్ ఇన్ గాడ్స్ కంట్రోల్. నేను జాగ్రత్తగా ఉండాలి. కానీ దేవుడు చూసుకుంటాడు మిగతాది. సో, అక్క తరపున కూడా మీకు చిన్న విషయాలు చెప్పాలంటే, తనకు కూడా ఎంతో ఇప్పుడు ఎవరైనా సరే నేనంటే తీసుకుంటున్నాను. నాకేం ప్రాబ్లమ్ లేదు. నాకు అవసరం ఉంది కాబట్టి నేను ఎవరన్నా డొనేట్ చేస్తా అంటే తీసేసుకుంటా. నాకు ఓకే. కానీ ఇచ్చే వాళ్ళ పరిస్థితి ఎలాగుంటది? అది కూడా కిడ్నీ లాంటిది ఒక ఆర్గాన్‌ని డొనేట్ చేయడం అంటే, తను ఓకే. దేవుడు చెప్పాడు, మాట్లాడాడు, ప్రిపేర్ చేశాడు ఓకే. మరి మా జాకబ్ అన్న అంటే ఆ సంఘ కాపరి అక్కడున్న ఆయన కూడా ఎంతో సహకరించాడు. ఆయన సాక్ష్యం ఏంటి అంటే, వాళ్ళ అబ్బాయి చాలా ప్రిమెచ్యూర్డ్‌గా జన్మించాడనమాట. ఇక్కడే హైదరాబాద్. అప్పుడు ప్లాస్మా గావాలి. ఎవరిదైనా ప్లాస్మా బ్లడ్ గ్రూప్ డొనేట్ చేయాలి అంటే ఆహ్, అయితేనే బతుకుతాడు అని డాక్టర్స్ చెప్తే అక్కడ వాళ్ళు బీహెచ్‌ఎల్‌లో పనిచేసేవాళ్ళు. ఆ బీహెచ్‌ఎల్ మొత్తం వెతికితే ఒక ముగ్గురో, నలుగురో దొరికారంట. ఆ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యేవాళ్ళు. దాంట్లో ఇద్దరు ఔట్‌రైట్‌గా చెప్పేసారంట మేము ఇవ్వము. ఇంకొకతనేమో ముందు ఇస్తా అని చెప్పేసి తర్వాత లేదు మా ఆవిడ వద్దంటుంది అని చేతులెత్తేసాడు. ఇంకొకతను మట్టుకు వాళ్ళ ఆవిడ "నువ్వు వెళ్తే మేమందరం పిల్లలం అందరం ఆత్మహత్య చేసుకుంటాం. ఎట్టి పరిస్థితిలో ప్లాస్మా ఇవ్వడానికి వీల్లేదు" అన్నా సరే "మీరెక్కడికైనా ఎళ్ళండి చిన్న బాబు బతుకుతాడు నేనిస్తే" అని ఆయన వచ్చి ఆ ప్లాస్మా ఇస్తే వాళ్ళ బాబు బతికాడంట. సో, మా బాబుకి ఎవరో ఒకళ్ళు ప్లాస్మా ఇస్తేనే మా బాబు బతికాడు. సో, నా సహోదరుడికి కూడా మా భార్య ఇస్తేనే బతికే లేకపోతే ఒక మంచి జీవనం వచ్చే ఛాన్స్ ఉంది గాబట్టి తను అగ్రీ చేశాడు. ఇప్పుడు భార్యాభర్తలు ఫ్యామిలీ అగ్రీ చేశారు గానీ, ఎనకాలున్న ఇప్పుడు ఇండియాలో ఉన్న ఫ్యామిలీస్ మట్టుకు వాళ్ళని ఒకటే మాటలు అంటాం. "అసలు మీకు బుద్ధుందా? ఎవరన్నా ఇస్తారా ఇట్లాంటివి? ఏదో డబ్బు సాయమో ఏదో జేస్తే అది ఓకే గానీ, వెళ్లి పోయి కిడ్నీ ఇస్తారా?" అని ఒకటే రెస్ట్రిక్షన్. చివరికి ఎలాంటి పరిస్థితి అంటే, వాళ్ళు సింగపూర్ నుంచి ఇక్కడ ఇండియాకొచ్చి, వాళ్ళ ఇన్‌లాస్ ఇక్కడ ఉంటే, ఎళ్లి ఇన్‌లాస్‌తోని మాట్లాడి, ఇది దేవుని చిత్త ప్రకారం జరుగుతుంది. మీరేం వర్రీ అవ్వాల్సిన పని లేదని వాళ్ళ ఇన్‌లాస్‌ని కన్విన్స్ చేసి, తిరిగి సింగపూర్ వచ్చి సర్జరీకి ఒప్పుకున్నారు. అంటే తనకు కూడా అన్ని అడ్డంకులు. అయినా సరే ముందుకొచ్చి తనిచ్చింది. అంటే ఇదంతా మీరు చూస్తా ఉంటే దేవుడు ఏ విధంగా తన కార్యాన్ని మా జీవితాల్లో జరిగించాడో అర్థమవుతుంది. సో, ఇప్పటికీ ఇంకా హెల్త్ ఇష్యూస్ లైక్ ఇప్పుడు ఇట్లా స్కిన్ ఏదన్నా ఉంటే ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతిసారి బాత్రూమ్‌కి వెళ్తే అదొక టెస్ట్ అనమాట. కరెక్ట్‌గా వస్తుందా లేదా యూరిన్ లేకపోతే దాంట్లో ఉన్న బ్లడ్ ఏమైనా ఉందా? ఏమన్నా కొంచెం బ్లడ్ కనిపించినా మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ఎమర్జెన్సీకెళ్ళిపోయి చేయడము. సో, ఎవ్రీ డే ఈస్ ఎ టెస్ట్.
ప్రతిరోజు అదే విధంగా ఆ రకంగానే బ్రతకాలి. అంటే జీవితాంతం గూడా. ఇది సొల్యూషన్ గాదు. ఇది ట్రీట్మెంట్ మాత్రమే అని డాక్టర్స్ చెప్తారు. సో, ఈ క్రమంలో చాలామంది ప్రేయర్ చేశారు. మన హెబ్రోన్ యూత్ వాళ్ళు ఒకసారొచ్చి ప్రగతి నగర్‌లో ఒక రోజంతా ప్రేయర్ చేశారు. ఆల్ నైట్ ప్రేయర్ లాగా. తర్వాత ఇక్కడ ఇంకో ప్లేస్‌కొచ్చి ప్రత్యేకంగా ఒక ప్లేస్‌లో హ్మ్. ఆల్ నైట్ ప్రేయర్ అయితా ఉంటే నేను వెళ్ళాను అక్కడికి. అక్కడికి పిలిచారు. పిలిచి ప్రత్యేకంగా మరి నా గురించి ప్రేయర్ చేశారు. అట్లా ఇక్కడే కాదు విదేశాల్లో యూఎస్‌లో కనీసం ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా ప్రేయర్ చేశారు. అక్కడ లోకల్ చర్చెస్ సింగపూర్‌లో చైనీస్ చర్చెస్ ఉంటాయి. వాళ్ళు ప్రత్యేకంగా ప్రార్థన చేయటం. సో, దేవుడు ఒక అద్భుతమైన జర్నీ గుండా నన్ను తీసుకెళ్ళి, ఇప్పుడు నిజానికి ఇప్పుడు ఇక్కడ నిలబడి మీ మధ్య మాట్లాడుతున్నాను అంటే, పూర్తిగా దేవుని కృప మాత్రమే. అది నా చేతుల్లో ఏం లేదు. ఎప్పుడో చనిపోవాల్సింది. ఈ క్రమంలో దాదాపు 2 సార్లు చనిపోవాల్సిన పరిస్థితి. ఇంతకుముందు చెప్పాను గదా! క్వారంటైన్‌లో ఉండి ఆహ్, అత్యంత దారుణమైన పరిస్థితి. అక్కడ సర్వైవ్ అయితానో లేదో అనిపించింది. ఈ సర్జరీ అయిన తర్వాత ఒకరోజు ఈ యాంటీ రిజెక్షన్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు అది కొంచెం డోస్ పెరిగింది. వాళ్ళిచ్చిన డోస్. ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత బీపీ 50కి పడిపోయింది. 50/38 ఎంతో. కొంచెం మెడికల్ నాలెడ్జ్ ఉన్నోళ్ళకి తెలుస్తది. ఆ స్టేజ్‌లోకి వెళ్తే కోమాలోకెళ్ళిపోతారు. అప్పుడు నర్సెస్ అన్నారు, "అసలు నిన్ను రిసస్కేట్ అంటే తిరిగి బతికించడం ఎలాగో మాకు తెలియలేదు. ఇది మిరాకిల్" అని. తర్వాత ఈ నాదిను అక్కది ఎవరైతే డొనేట్ చేస్తారో మ్యాచ్ కావాలి. బ్లడ్ సెల్స్. అది కూడా దేవుని మహాకృపను బట్టి మాకెలాంటి బ్లడ్ రిలేషన్ లేకపోయినా సరే చక్కగా మ్యాచ్ అయ్యేటట్టు ఒక నర్స్ వచ్చి అన్నది, కొంతమంది సొంత అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి కూడా మ్యాచ్ అవ్వదు. అట్లాగా మీకు మ్యాచ్ అయింది అని అన్నది. అప్పుడు నేను అనుకున్నాను, మేము క్రీస్తు రక్తం చేత కడగబడి ఉన్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని మ్యాచ్ చేశాడు అని. సో, అట్లాంటి మిరాకిల్స్ ఈ మధ్య కాలంలో చాలా నాకు కొంచెం పొటాషియం పెరిగినా నా హార్ట్ ప్రాబ్లమ్ వచ్చేది. హార్ట్ ప్రాబ్లమ్ వస్తది సాధారణంగా. అట్లాంటిది ఈ క్రమంలో ఎప్పుడు గూడా ఆ పొటాషియం పెరగటము, వాళ్ళు నన్ను ఇమ్మీడియేట్‌గా ఎమర్జెన్సీకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయడం. ఎప్పుడు గూడా మళ్ళీ హార్ట్ ప్రాబ్లమ్ రాలేదు. సో, దేవుడు అట్లా కాపాడుతూ వచ్చాడు. మిగతా ఏ ప్రాబ్లమ్స్ లేవు మళ్ళీ. సో, ఈ ఈ యొక్క జర్నీలో దేవుడు ఎంతగానో నాకు సహాయం అనుగ్రహించి తను ముందుకు నడిపించాడు. అయితే నేను కొన్ని పాయింట్స్ మీతోని షేర్ చేసుకొని నేర్చుకున్న పాఠాలేంటి అనేది ఆహ్, ఇంకా ఎంత టైం? ఒక ఓకే. ఒక 5, 10 మినిట్స్‌లో ముగిస్తాను. సో, నేర్చుకున్న ప్రణాళికలు పాఠాలు ఏంటి అంటే, మనం ఏ శ్రమ అయినా సరే, ఏ శ్రమ గుండా వెళ్తున్నా సరే, దానికి మనం కారణాలు వెతుక్కోవాలి. దేవుని స్తుతించటం నేర్చుకోవాలి. ఇప్పుడు కొన్నిసార్లు మనకి శ్రమలెందుకొస్తాయంటే, మనం ఏదన్నా దేవుడు చెప్పిన మాట వినకుండా తప్పుడు అంటే వేరే మార్గంలో వెళ్తే. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యోనా. దేవుడు ఒక మార్గం చెప్తే ఈయన ఒకటెళ్ళాడు. మళ్ళీ దేవుడిని ఆయన ఒక చుట్టూ తిప్పి అదొక శ్రమల గుండా వెళ్ళటమే అది గూడా. ఇంకొక ప్లాన్ ఏంటంటే ఫ్యూచర్‌లో మనకు దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి. అది యోసేపు విషయంలో జరుగుతుంది. మనం అనుకుంటాం సాధారణంగా ఫస్ట్ క్వెషన్ మనకొచ్చేది. నాకు వచ్చింది. ఏంటి అంటే నేనేం తప్పు చేశాను? ముఖ్యంగా నేను అప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే పరిచర్యలో ఎంతో బాగా వాడబడుతున్నా. ఎంతో శ్రమైనా సరే, కష్టం అంటే శారీరకంగా శ్రమైనా సరే వాడబడుతున్నప్పుడు ఇంతటి గొప్ప శ్రమొచ్చింది. నేను అనుకోవడం అసలేం తప్పు చేశాను? ఎక్కడైనా తప్పు చేస్తే ఆహ్, సరి చేసుకుంటాను గదా! ఎక్కడైనా వచ్చినప్పుడు అని అనుకునేవాడిని. సో, మనం తప్పు చేసినా సరే దేవుని యొక్క ప్రణాళికలు మనలో నెరవేరబడేటట్టు చేస్తాడు. యోసేపు విషయంలో జరిగిందది. యోసేపు యొక్క సహోదరులు తప్పు చేశారు. దాంట్లో అనుమానం లేదు. కానీ దాన్ని కూడా దేవుడు తనకు అనుకూలంగా మార్చుకున్నాడు.
సో, మనము దేవునిపై వైపు చూస్తూ ఆయన యొక్క ప్రణాళికని అంటే ఆయన యొక్క చిత్తాన్ని మనం తెలుసుకొని ముందుకు సాగడమే మనం చేయగలిగేది. మూడవది ఎందుకు శ్రమలొస్తాయని చూస్తే దేవుడు వీళ్ళు నా వాళ్ళు పూర్తిగా తన మహిమార్థమై వీళ్ళు వాడబడుతున్నారు అని చెప్పడానికి. యోబు యొక్క కేస్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో, మెయిన్‌గా మనం దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేరబడుతుంది అనే సత్యాన్ని గ్రహించి, ఆయన వాగ్దానాలను పట్టుకొని, మనల శ్రమల గుండా మనం వెళ్ళటమే మనం చేయగలిగేది. తర్వాత మనకి ఒక క్లారిటీ వస్తది లైఫ్ మీద. ఏంటంటే ఇక్కడ ఈ ఈ యొక్క లోకము మనకి ఇది చాలా పాటలు కూడా పాడతాం గదా! ఇది టెంపరరీ మనకి ఇక్కడుండేది. ఇది పర్మనెంట్ ప్లేస్ గాదు. సో, నేను ఆ జర్నీలో నేర్చుకుందేంటంటే, నాకు ఈ గ్యాడ్జెట్స్ అన్నా, ఫోన్స్ అన్నా, ఈ వాచెస్ అన్నా ఇవి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. లేటెస్ట్ ఏదుంటే అది కొనాలి అని. సో, ఫస్ట్ థింగ్ ఏం చేశానంటే, మా అబ్బాయికి వాచ్ ఏదో అవసరం ఉంటే నా వాచ్ వాడికి ఇచ్చేసా. సో, నా దగ్గర చాలా బట్టలుండేవి. ఒక పెద్ద సూట్ కేస్‌లో ఉన్న బట్టలన్నీ ఇండియాకి పంపించేసా. ఎవరికైనా డొనేట్ చేయండి, లేకపోతే మా కజిన్స్ అందరూ ఉన్నారు వాళ్ళు వాడేసుకోండి. కేవలం 2 జతలు పెట్టుకున్నా. అంటే ఆ రియలైజేషన్‌కొచ్చా. ఇంక అంతకు మించి మనకేం అవసరం లేదు. ప్రతి సంవత్సరం లేకపోతే 2 సంవత్సరాలకి ఫోన్ మార్చేవాడిని. వీలైతే జీవితాంతం ఒకటే ఫోన్ వాడదాం అనుకున్నానులే గానీ, మళ్ళీ లాస్ట్ ఇయర్ కొంచెం లేటెస్ట్ కావాలని ఒక 4 ఇయర్స్ గ్యాప్ ఇచ్చి, మామూలుగా సంవత్సరం, 2 సంవత్సరాలకి మారేది 4 సంవత్సరాలకి మార్చా మొన్న. సో, లైఫ్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అనేది మన గ్రహింపులోకొస్తాయి. ఈ మెటీరియల్ థింగ్స్ లేకపోతే చివరికి ఎంతగా అంటే దేవా సింగపూర్ వదిలేసి లేకపోతే ఆస్ట్రేలియా వదిలేసి ఇండియాకెళ్ళి సేవ చేయమంటావా? చేసేస్తా అని చెప్పి. అంటే ఆ రియలైజేషన్‌కొచ్చా. అప్పటి వరకు కెరియర్ అంటే లేకపోతే ఈ బ్యాంక్‌లో కదా! బ్యాంక్‌లో ఇంకా పైకి వెళ్ళాలి. మేనేజింగ్ డైరెక్టర్ ఆ యొక్క లెవెల్‌కి వెళ్ళాలి అనే ఆలోచన ఉండేది. కానీ అదయిన తర్వాత పర్లేదు దేవా ఇండియాకి వెళ్ళి సేవ చేయమంటావా? చేసేస్తా. సో, లైఫ్‌లో మనకి ఏదైతే ఇంపార్టెంటో దాని మీద క్లారిటీ వస్తది. తర్వాత దేవుని యొక్క అంటే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అన్న ఒక్కటి గ్రహింపు చక్కగా వస్తది. ఒక మాట చెప్పిన అతన్ని ఆహ్, ఇంగ్లీష్‌లో చెప్తాను. తర్వాత తెలుగులో ట్రాన్స్‌లేట్ చేస్తాను. I always knew in principle that Jesus is always you need to get through. But you don't really know Jesus is all you need until Jesus is all you have. మనకెప్పుడు గ్రహింపులో ఉంటది. యేసు ప్రభు ఉంటే చాలు. యేసు చాలును అని మనం పాటలు కూడా పాడతాం. నేను ఆ పాట కూడా రాశాను. మీకు ఐడియా ఉందో లేదో 'సమర్పించేదను సమస్తం' అనే ఒక పాట ఉంటది. యూట్యూబ్‌లో వినండి. ఆ పాట రాశాను. అది చాలా ముందు రోజులు. సో, యేసు నాకు చాలును అని నాకు తెలుసు. కానీ ఎప్పుడు గ్రహించాను యేసు నాకు చాలును అని అంటే, యేసు మాత్రమే నాతో ఉన్నప్పుడు. నాకు వేరే ఆప్షన్ లేదు. యేసు మాత్రమే నాతోనున్నాడు. ఇంకా వేరేది ఏమీ లేదన్న సిట్యుయేషన్‌లోకి నేను వెళ్ళినప్పుడు, అప్పుడు పూర్తిగా గ్రహించాను. ఏంటి అంటే, యేసు నాకు చాలు. సో, అదొక పాఠం మనకి. శ్రమల గుండా వెళ్ళే వాళ్ళకి పాఠం ఏంటంటే, యేసు మా యేసు మనకి చాలు. యేసు మనకు తోడుగా ఉన్నాడు. అందుకనే యెషయా గ్రంథం 43 మొదటి 3 వచనాలు ఎవరైనా చదవగలిగితే? హ్మ్. జలములలో పడి దాటిపోయినప్పుడు తోడై ఉన్నాను. పొర్ చాలు. చాలా స్పష్టంగా మనకి వాగ్దానం చేస్తా ఉన్నాడు. మీరు అగ్నిగుండం గుండా వెళ్ళినా, జలములు మీ మీద పడ్డా సరే,
మీరు ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినా నేను నీకు తోడుగా ఉన్నాను. నిన్ను కాపాడేవాడని నేను. ఈ రియలైజేషన్ ఎప్పుడు మనకి వస్తది? ప్రత్యక్షంగా ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడు చేస్తాము అంటే, శ్రమల గుండా వెళ్ళినప్పుడు. తర్వాత మూడోది గాడ్ ఈజ్ సావరెన్. దేవుడు పూర్తిగా ఆహ్, కంట్రోల్‌లో ఉన్నాడు మన జీవితాన్ని. చాలా సార్లు అనిపిస్తది. మన కంట్రోల్‌లో లేడు అంటే, అందుకనే మనం ప్రశ్నిస్తాం. దేవా నువ్వు నాకు తోడుగా ఉన్నావా? నా దేవా నన్నెందుకు చేయి విడిచావు? అసలు నేనంటే నీకు ఇష్టమేనా? నా మీద ప్రేముందా? ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తాయి. మీరు యాకోబు విషయం తీసుకుంటే గనక, యాకోబు చేసింది తప్పేనా? ముందు తండ్రిని మోసం చేశాడు. సహోదరుడిని అన్నని మోసం చేశాడు. అయినా సరే దేవుడు పూర్తిగా యాకోబు జీవితం పైన కంట్రోల్ కలిగి ఉన్నాడు. తనకి నేర్పాల్సిన పాఠం నేర్పించి, తిరిగి తీసుకొచ్చి, అదే ఇశ్రాయేలు అని పేరు పెట్టి, ఆ వంశం నుంచే యేసు ప్రభు వచ్చాడు. సో, దేవుడు పూర్తిగా మన జీవితం పైన కంట్రోల్‌లో ఉన్నాడు. ఎప్పుడు దేవుడు ఒక వాక్యాన్ని, ఆయన సింహాసనం పైన కూర్చున్నాడు. ఇంతకుముందు కూడా ప్రసంగిలో చూసాం కదా! ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు అంటే హీ ఈజ్ ఇన్ కంట్రోల్. ఆయన మనల్ని రూల్ చేస్తున్నాడు. మన పరిస్థితి ఏదైనా కావచ్చు. కొంతమంది ఉద్యోగం లేకపోవచ్చు, లేకపోతే అనారోగ్యం ఉండొచ్చు, అప్పులుండొచ్చు. ఏదైనా సరే దేవుడు మన జీవితం పైన కంట్రోల్ కలిగి ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. మరి ముఖ్యంగా ఏంటంటే క్రీస్తు యొక్క శ్రమలలో పాలి భాగస్తులుగా మనం చేస్తున్నాడు. మన శ్రమల గుండా వెళ్తాం. మొదటి పేతురు 4:13 ఒకసారి చూస్తే హ్మ్. 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 అది క్రీస్తు శ్రమలలో మళ్ళొకసారి చదవమ్మా? హ్మ్. మనం అంతగా సంతోషించాలండి. ఒక భక్తుడు అంటాడు, యోధు ఏ విధంగా క్రీస్తు యొక్క శ్రమలలో పాల్గొని ఆనందించాడు తన జీవితంలో అంటే, తను వెళ్ళిన శ్రమల మార్గం ద్వారా. మనం కూడా శ్రమల మార్గం ద్వారా ఎందుకు వెళ్తున్నామంటే, క్రీస్తు యొక్క శ్రమలలో మనం పాల్గొనే ఎక్స్‌పీరియన్స్ దేవుడు మనకిస్తున్నాడు. ఆ యొక్క ఆనందాన్ని ఇస్తున్నాడు. అందుకనే ఎప్పుడైతే మనకు నూతన శరీరము, నూతన ఆకాశం ఇవన్నీ ఏర్పడ్డప్పుడు, శ్రమల గుండా వెళ్ళేవాళ్ళు మరింత ఎక్కువగా ఆనందిస్తారు. అలాగని మీరందరూ శ్రమ పడాలని నేను కోరుకోవట్లేదు గానీ, దేవుడు ఎంత మేరకు మనకు శ్రమను అనుగ్రహిస్తాడో, దాని యందు మనం ఆనందించి ముందుకు సాగాలి. ఎందుకంటే, మనకున్న నిరీక్షణ చాలా గొప్పది. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము మనకి అతిపెద్ద నిరీక్షణ ఇస్తుంది అన్న సత్యాన్ని గ్రహించాలి. తర్వాత మన యొక్క అల్టిమేట్ క్రైస్తవులంగా, విశ్వాసులంగా ఇదొక ఇది చివరి పాయింట్. విశ్వాసులంగా మనకున్న అల్టిమేట్ గోల్ ఏంటి? అంటే క్రీస్తు యొక్క సారూప్యతను మనము సంతరించుకోవడం. అదే కదా మన యొక్క విశ్వాసంగా మన ప్రయాణంలో మనం చేయాల్సింది ఏంటంటే, క్రీస్తు యొక్క సారూప్యతను మనము సంతరించుకోవాలి. మనం శ్రమల గుండా వెళ్ళినప్పుడు దేవుడు చేసేదదే. క్రీస్తు యొక్క సారూప్యతని మరింత దగ్గరగా, మరింత ముందుగా అంటే ఆహ్, దాన్నేమంటారు ఇంటెన్సిటీతో దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తా ఉంటాడు. ఇది నేను నేర్చుకున్న ప్రధానమైన పాఠం. ఇంకా అన్నీ ఉన్నాయి కానీ సమయం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తా ఉన్నాను. ఇది నా యొక్క చిన్న సాక్ష్యము. అలాగే దేవుడు నాకు చూపించిన మార్గం లేకపోతే నేర్పించిన పాఠాలు. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించును గాక.